హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 61 to 63 మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ ఈ 3 ఎపిసోడ్స్ తో ఈ బ్లీచ్ సోల్ సొసైటీ ఆర్క్ అనేది కంప్లీట్ గా ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ రాబోయే ఆర్క్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ముందు ఈ కంప్లీట్ సోల్ సొసైటీ ఆర్క్ ని ఒక కంప్లీట్ లాంగ్ వీడియో మాత్రం అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ వీడియో అప్లోడ్ చేసిన ఒక 3 days తర్వాత అయితే నెక్స్ట్ ఆర్క్ ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ గ్యాప్ లో మీరు ఎవరైనా బ్లీచ్ యానిమే సోల్ సొసైటీ ఆర్క్ ని మిస్ చేసినట్లుంటే ప్రీవియస్ ఎపిసోడ్స్ ని ఆ లాంగ్ వీడియోలో అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఓకే, ఇంకా లేట్ అండ్ లాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ ఎపిసోడ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన రెంజీ అబ్రాయ్ కెప్టెన్ ఐజన్ అడుగుతామట, అసలు మీరు ఎలా బతుకున్నారు అనడంతో ఇంకా అప్పుడే మన ఐజన్ గారు కూడా ఇప్పుడు దాని గురించి ఇంపార్టెంట్ కాదు, నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, రెండోసారి చెప్పదలుచుకోలేదు, సో మర్యాదగా రుకాని ఇక్కడ వదిలిపెట్టి నువ్వు పారిపో అంటాడు. అండ్ దీనికి ప్యారలల్ గానే మనకి కెప్టెన్ ఉనహానా ఇంకా లెఫ్టినెంట్ ఇసాన్ అయితే చూపిస్తామట. సో వీళ్ళిద్దరూ కెప్టెన్ ఐజన్ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి తెలుసుకోవడం కోసం ఒక టెక్నిక్ అనేది ఉపయోగిస్తారు. హార్ట్స్ ఆఫ్ ది సౌత్, ఐస్ ఆఫ్ ది నార్త్, ఫింగర్ టిప్స్ ఆఫ్ ది వెస్ట్, హీల్స్ ఆఫ్ ది ఈస్ట్, గ్యాదరింగ్ హోల్డింగ్ ది విండ్స్, షాటర్, స్వైపింగ్ ది రైన్స్, బాకుడో 58, కాకుషిట్ సుజాకో అంటుంది. సో అప్పుడు సోస్కే ఐజన్ ఇంకా గిన్నిచ్చిమారు ఇంకా మన టోషన్ ఉండే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వీళ్ళకి తెలిసింది. అది సోకేకో దగ్గర ఉన్నారని చెప్పి వెంటనే వీళ్ళకి తెలిసిపోతుంది. అండ్ వీళ్ళు ఇప్పుడు ఉపయోగించిన టెక్నిక్ అనేది నేను ఫస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేయకూడదు అనుకున్నాను కానీ బట్ ఫ్యూచర్ లో ఎవరైనా యానిమే చూసే వాళ్ళు ఇది వాళ్ళకి అర్థం కాదనమాట. సో అందుకని కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను టెక్నిక్ పేరుతో సహా. ఇంకా ఐజన్ లొకేషన్ తెలుసుకోండి మన ఉనహానా. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి కెప్టెన్ ఇట్సుగా అని ఇంకా లెఫ్టినెంట్ ఇనమోరిని ఇద్దరిని కూడా కాపాడుతాను, బట్ ఈ గ్యాప్ లోనే నువ్వు వీళ్ళిద్దరు లొకేషన్ అనేది అండ్ సోస్కే ఐజన్ ఏం చేశాడు ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకునేది అండ్ మనం చూసిండేది. ఇదంతా కూడా అందరి కెప్టెన్స్ లెఫ్టినెంట్స్ ఇన్ఫాక్ట్ సోల్ సొసైటీలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయి అండ్ మెయిన్గా ఆ రియూకా బాయ్స్ కూడా ఇది తెలియాలి అనడంతో ఇంకా అప్పుడే మన ఇసాని కూడా ఓకే మేడం మీరు చెప్పినట్లే చేస్తాను అనడంతో ఇంకా అప్పుడే మన కెప్టెన్ ఉనహానా కూడా వీళ్ళిద్దరిని కాపాడడం కోసం అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ వెంటనే మన ఇసాని కూడా ఇంకొక టెక్నిక్ అనేది ఉపయోగిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ నెట్, 22 బ్రిడ్జ్, 66 క్రౌన్, ఫుట్ ప్రింట్స్, డిస్టెన్స్ థండర్, షార్ప్ యారో, రొటేటింగ్ ల్యాండ్, కవర్ ది నైట్, సీ ఆఫ్ ది క్లౌడ్స్, పెయిల్ సోల్జర్స్ ఫ్రమ్ ది సర్కిల్ త్రూ ది హెవెన్స్, బాకుడు 77, టెంటికూరా అంటుంది. దెబ్బకు వీళ్ళందరి మధ్యలో కూడా ఒక మైండ్ ట్రాన్స్లేషన్ జుట్స్ అయితే ఉపయోగిస్తుంది, ఎలాగైతే నారుటోలో మన ఈనో పాప ఉపయోగిస్తుందో సో యాస్టీజ్ అనమాట. ఇంకా కనెక్షన్ కుదిరిన వెంటనే మన ఇసానే పాప వెంటనే అందరికి కూడా ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా అప్పుడే మన ఉకిటక ఇంకా కియోరక అయితే ఓల్డ్ మ్యాన్ ఎమోటోతో ఇప్పుడు ఏం చేద్దాం అంటారు కెప్టెన్, ఇప్పుడు మనం చేస్తున్న ఈ ఫైట్ అనేది పాయింట్లెస్ అనడంతో ఇంకా వెంటనే సీన్ అనేది అదర్ లెఫ్టినెంట్స్ కి ఇంకా ఆల్ మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఒక్కో ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇసాగే గాడు తన కెప్టెన్ టోజన్ ఇదంతా చేశాడని చెప్పి షాక్ అయితే ఇంకా అప్పుడే మన ఈ బాగాడు అయితే ఏంటి సెంట్రల్ 46లో ఉండే వాళ్ళందరూ చనిపోయారా అని చెప్పి షాక్ అవుతారు. ఇంకా అప్పుడే మన కీరాగాడు ఎందుకు కెప్టెన్ మీరు ఇలా చేశారు, మీరు చెప్పినట్లే నేను చేశా కదా, మీరు నాకు ప్రామిస్ కూడా ఇచ్చారు మోమో పాప నేను చేయనని, బట్ ఎందుకని తనని చంపేశారని చెప్పి మనోడు బాధపడతాడు. ఇంకా అప్పుడే మన రెంగకు పాప ఏంటి నా కెప్టెన్ ఓడిపోయారా, ఇట్సుగయ్య గారు నిజంగానే చనిపోయారా అని చెప్పి బాధపడుతుంది. అండ్ ఒక సీన్లో మన మయూరి గారిని అయితే చూపిస్తామట, మనోడు ఆ విషయాన్ని అయితే విన్నాడా లేదా అని చెప్పి వాళ్ళ లెఫ్టినెంట్ చెప్పడంతో నాకేమైనా చూడుందా వాళ్ళు చెప్పింది నేను వినాలి అనడంతో ఇంకప్పుడే తన లెఫ్టినెంట్ కూడా అయితే మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అనడంతో ఇంకప్పుడే మయూరి గారు కూడా ఏదన్నా జరగని నాకు సంబంధం లేదు, సో ఐఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటాడు. నాకు తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. ఇంక ఈ న్యూస్ విన్న మన ఇచ్చుకో గారు కూడా వెంటనే రుకే ఎగ్జిక్యూషన్ స్టాండ్ దగ్గర ఇంకా ఉంది అని చెప్పి మనోడు షాక్ అవుతాడు. అండ్ దీనికి ప్యారలల్ గా రెంజీ అబ్రాయిని ఇంకా ఐజన్ అయితే చూస్తామట. సో అప్పుడే మన రెంజీ గడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను నేను రుకేని వదిలి ఎక్కడికి వెళ్ళను అనడంతో ఇంకప్పుడే మన గిన్నిచ్చిమారు కూడా ఓకే వీడిని చంపేద్దాం అనుకుంటాడు కానీ అప్పుడే మన ఐజన్ అదేం అవసరం లేదు ఇది నేను హ్యాండిల్ చేస్తానని చెప్పి వెంటనే మన రెంజీ గాని తక్కువచ్చి ఓకే నేను నీ ఫీలింగ్స్ అర్థం చేసుకుంటాను, సో తన నీ చేతిలోనే ఉండిస్తాను, బట్ మీ ఇండే బాడీ అంతా కూడా చావబోతుందని చెప్పి వెంటనే తన మీద అటాక్ చేస్తాడు. బట్ ఈ గ్యాప్ లోనే మన రెంజీ గాడు తన యొక్క స్క్వాడ్ తో అయితే దాన్ని డాట్ చేస్తాడు. ఇంకా దాన్ని చూస్తుంటే ఐజన్ ఓకే నువ్వు బాగానే నేర్చుకున్నావే, ఇప్పుడు నా అటాక్స్ కూడా డాట్ చేస్తున్నావు అంటే నువ్వు బాగా ఇంప్రూవ్ అయ్యావు, ఐ అప్రిషియేట్ రెంజీ అబ్రాయ్ అంటాడు. సో అందుకనే రెంజీ నిన్ను చంపాలనుకోవడం లేదు, దయచేసి రుక్యాన్ని ఇక్కడే వదిలిపెట్టి నువ్వు పారిపో అనడంతో ఇంకా అప్పుడే మన రెంజీ గాడు కూడా అవునా నీ అట్లాంటి అబద్ధాలు కోరు నేను ఎప్పటికీ నమ్మను, ఎందుకంటే నువ్వు ఓన్ నీ లెఫ్టినెంట్ అయినా మోమో పాపని చంపేశావు, ఇంకా నన్ను ఎందుకు వదిలేస్తావు, అది నేను నమ్మాలనుకోవడం లేదు అనడంతో ఇంకా అప్పుడే మన ఐజన్ గాడు కూడా లేదు నేను మోమో పాపని కావాలని చంపాలనుకోవడం లేదు, ఎందుకంటే మోమోకి నేను ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే నేను లేకోకుండా తను బతికేటట్లు నేనేం తనకు ట్రైనింగ్ ఇవ్వలేదు, సో తను మల్టిపుల్ వేస్ ద్వారా నా యొక్క మ్యానిపులేషన్లో అయితే ఇరుక్కుపోయింది, సో వన్స్ నేను తనకు దూరం అయిపోయానంటే సో తను నిజంగానే చచ్చిపోతుంది, సో నేను అందుకనే నా ఫేక్ డెత్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక లెటర్ ద్వారా ఇట్స్కాయని ఇంకా కీరా గాని కూడా నా యొక్క ప్లాన్లోకి అయితే పార్ట్ చేశాను. సో అప్పుడు మోమో పాప వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తనని చంపేస్తారు అనుకున్నా కానీ బట్ ఫెయిల్యూర్ అయిపోయింది, అందుకనే నేను నా యొక్క ఓన్ హ్యాండ్స్తోనే చంపేశాను. నువ్వే ఒకసారి ఊహించుకో ఆ అమ్మాయి నేను లేకోకుండా బతకలేనప్పుడు ఇంకా అమ్మాయి ఉండి కూడా ప్రయోజనం ఎందుకో అని ఐజన్ చెప్తూ ఉండగా
అనగానే వెంటనే మన రంజీ గారికి కోపం వచ్చి ఆ మోమో ఇంకా కీరాగాడు ఇద్దరు కూడా నీ ప్లాన్ లో పప్పెట్స్ లాంటి వాళ్ళే, సో నువ్వు వాళ్ళని బ్లేమ్ చేయకుండంతో ఇంకా దానికి మన ఐజన్ కూడా వాళ్ళిద్దరే కాదు కేవలం నువ్వు కూడా నా పప్పెట్వి అనడంతో ఇంకా అప్పుడే రంజీ గారు కూడా అవునా అయితే ఏం పర్లేదు, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను ఒకప్పుడు చూసిన ఐజన్ కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది, సో నువ్వు దేనివల్ల ఇలా మారిపోయావో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా చెప్తున్నా రుక్యాన్ నీ దగ్గర వదిలిపెట్టి నేను అస్సలు వెళ్ళను, నా ప్రాణం పోయేంత వరకు అని చెప్తాడు. ఇంకా ఆ మాటలిన్న ఐజన్ కూడా అయితే నాకు వేరే ఛాయిస్ లేదు అనే లోపలే వెంటనే మన రంజీ గారు గ్యాలేకి ఎగిరి తన యొక్క షీకాయ్ ఫామ్ అయిన రోడ్ జెబిమాను రన్ చేస్తాడు. ఇంకా దాన్ని చూసిన ఐజన్ కూడా ఏంటి షీకాయ్ అటాక్ అయినా అని చెప్పి దాన్ని ఈజీగా డాట్ చేయడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా మల్టిపుల్ టైమ్స్ ఐజన్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు కానీ బట్ ఆ అటాక్స్ అన్నిటిని కూడా మనోడు డాట్ చేసుకుంటా ఏంటి రంజీ నీకు అర్థం కావడం లేదా, నువ్వు ఆల్రెడీ నీ లిమిట్స్ రీచ్ అయిపోయావు, సో ఇప్పుడు నువ్వు తలుచుకున్నా నన్ను ఏం చేయలేవు అని చెప్పి వెంటనే తన యొక్క సింగిల్ హ్యాండ్తోనే రోర్ జెబిమారుని స్టాప్ చేసేసి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే రోర్ జెబిమారుని ముక్కలుగా కట్ చేస్తాడు. ఇంకా అది చూసిన మన రంజీ గానికి మైండ్ పోయే లోపలే జస్ట్ ఒక ఫ్లాష్ టైప్ ఉపయోగించి రంజీ గాని బాడీ కూడా కట్ చేసేస్తాడు. ఇంకొకసారిగా బ్లడ్ లాస్ అవడంతో ఇంకా మన రంజీ గారు మోకాల మీద పడిపోతాడు. అప్పుడే ఐజన్ నవ్వుకుంటా నేను ఆల్రెడీ నీ గురించి ఆలోచించినట్లు ఇప్పుడు కరెక్ట్ జరిగింది, ఇన్ఫాక్ట్ నా గెస్సెస్ ఎప్పుడు కరెక్ట్ అవుతున్నాయి, నేను ఫస్ట్ టైం నిన్ను కీరా గారిని అండ్ మోమో పాపని చూసినప్పుడే డిసైడ్ అయ్యాను మీరు ముగ్గురు కూడా నా యొక్క ప్లాన్లో బాగా సూట్ అవుతారు అనుకున్నా కానీ బట్ నీలో కొంచెం నాకు డిఫరెన్స్ అనేది కనపడింది, సో అందుకనే మోమో నా లొటినెంట్గా పెట్టుకున్నా, ఇంకా కీరా గారిని అయితే జిన్ లొటినెంట్గా పెట్టాము. ఇంకా నువ్వు కొంచెం వెరైటీ గానివి కాబట్టి నిన్ను ట్యూషన్ గ్రూప్లోకి వేయలేదు, సో ఎప్పుడు కూడా నా యొక్క గెస్సింగ్ కరెక్ట్ అయింది. ఇంకా నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను రంజీ, మర్యాదగా రుక్యాని ఇక్కడే వదిలేసి పారిపో అనడంతో ఇంకా అప్పుడే మన రుక్యా పాప కూడా ఆగండి ఐజన్ గారు నేను మీతో పాటునే వస్తాను అంటూనే సరే మన రంజీ గారు ఆపే పొట్టిదానా, నేను ఆల్రెడీ చెప్పా కదా ఐజన్ నేను రుక్యాని వదిలిపెట్టను, నా చావు కోరినా సరే నువ్వు అనడంతో దానికి ఇంకా మన ఐజన్ గారు కూడా ఓకే అయితే నువ్వు కూడా చావాల్సిందే అని చెప్పి వెంటనే రంజీని చంపడం కోసం తన స్క్వాడ్ని అయితే డ్రా చేస్తాడు. బట్ ఈ గ్యాప్లోనే ఫ్లాష్ టెప్ ఉపయోగించుకొని గిన్ ఇచ్చిమారుని ఇంకా టోజని దాటుకొని ఐజన్ యొక్క స్క్వాడ్ అటాక్ని అయితే ఒక పర్సన్ డాట్ చేస్తాడు. అండ్ ఆ పర్సన్ ఎవరో కాదు మన ఇచ్చిగో కుర్జాకి అనమాట. ఇంక ఇచ్చిగోని చూసిన రంజీ గాడు ఇచ్చిగో అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చిగో గాడు కూడా ఏమైందిరా రంజీ నువ్వు రుకేని కూడా మొయ్యలేకున్నావా, ఎందుకని నువ్వు మోకాల మీద పడ్డావు, నేనేమన్నా నీకు హెల్ప్ చేయాలా, ఓకే ఇప్పుడు ఇద్దరున్నాం కలిసి కాపాడదామా చెప్పు మిత్రమా అనడంతో ఇంకా మన రంజీ గారు కూడా నువ్వు మమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్ యూ, నువ్వు కరెక్ట్ టైంలో వచ్చావనడంతో ఇంకా అలా వీళ్ళ మధ్యలో కన్వర్జేషన్ అనేది సిల్లీ పాయింట్ దగ్గర నుంచి ఇద్దరు కూడా తిట్టుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే రుకే ఇద్దరిని కొట్టి మీకేమైనా పిచ్చి పట్టిందరా, ముందర చావు ఉందిరా, ఏదో ఒకటి ఆలోచించి తప్పించుకుందామని లేకుండా ఇద్దరు ఇప్పుడు గొడవ పడుతున్నారని చెప్పి వీళ్ళని తిడుతూ ఉంటుంది. ఇంకా దాన్ని చూస్తే ఇచ్చిమారు కూడా ఏమైంది ఐజన్ సార్, ఒకవేళ ఆ పిల్లోడు వచ్చిన దానికి మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, నేను ఆ పిల్లోని చూసుకుంటున్నా అనడంతో ఇంకా అప్పుడే మన ఐజన్ గారు కూడా ఏం పర్లేదు వాడు వచ్చినంత మాత్రం ఇక్కడ ఏది మారదులే, మహా అంటే ఇంతకుముందు ఒకడున్నాడు ఇప్పుడు ఇద్దరున్నారు, రిజల్ట్ మాత్రం చేంజ్ అవ్వదులే, నువ్వేం బాధపడకు ఇది నేను చూసుకుంటాను గిన్నె అంటాడు. ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా ఓకే నువ్వు ఫైట్ చేయగలవా అనడంతో ఇంకా అప్పుడే రంజీ గారు కూడా నా దగ్గర స్ట్రెంత్ తక్కువే ఉంది బట్ పారిపోయేదానికంటే వీళ్ళతో ఫైట్ చేసేదే బెస్ట్, ఎందుకంటే మనం పారిపోయినా కూడా వాళ్ళు ఈజీగా మనల్ని పట్టుకుంటారు, సో మనం ఎలాగైనా సరే ఫైట్ చేయాలి అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా అయితే కలిసి పోరాడదామా అనడంతో ఇంకప్పుడే మన రంజీ గారు కూడా ఓకే నా రోర్ జెబిమారు దెబ్బతిన్నా సరే నా దగ్గర కొన్ని సర్ప్రైజ్ అటాక్స్ ఉన్నాయని చెప్పి కమాన్ రోర్ జెబిమారు హికజికో అంటాడు. అండ్ అప్పటి వరకు ఐజన్ విరగొట్టిండే జెబిమారు ముక్కలన్నీ కూడా ఒకసారిగా స్పిరిచువల్ ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకొని గ్యాలెకి ఎగిరి వెంటనే ఐజన్ మీద అయితే అటాక్ చేస్తూ ఉంటాయి. అండ్ ఈ గ్యాప్ లోనే వైడ్ ఓపెన్ రావడంతో ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా ఏమాత్రం డిలే చేయకుండా తన ఫుల్ స్పిరిచువల్ ఎనర్జీ ఉపయోగించి ఫుల్ ఫాస్ట్ తో అయితే ఐజన్ మీద అటాక్ చేయడానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అండ్ వెళ్ళి తన మీద స్ట్రైక్ చేద్దాం అనుకుంటాడో లేదో జస్ట్ ఐజన్ తన యొక్క సింగిల్ ఫింగర్ తో ఇచ్చుగో యొక్క జాన్పక్తో స్టాప్ చేసి ఇచ్చుకోగానే బాడీ అంతా కూడా తన యొక్క జాన్పక్తో కట్ చేసి పారదొప్పుతాడు. దెబ్బకు మన ఇచ్చుకోగానికి మైండ్ పోతుంది, అసలు ఇది ఎలా జరిగింది అనుకుంటాడు. ఇంకా దూరం నుంచే దాన్ని చూసిన రంజీ గాడు అసలు ఇది ఇంపాసిబుల్ అనుకుంటాడు. ఇంకా అప్పుడే మన ఐజన్ ఏమాత్రం డిలే చేయకుండా మళ్ళీ ఫ్లాష్ ట్యాప్ ఉపయోగించి రంజీని కూడా కట్ చేసి పారదొప్పుతాడు. దెబ్బకి ఇద్దరు కూడా కింద పడిపోతారు. ఇంకా దాన్ని చూస్తుంటే మన రుక్యాకి మైండ్ పోతుంది. ఇంకా అప్పటి వరకు బతుకుతాను అనే హోప్ తెచ్చుకొని రుక్యా ఐజన్ నడుచుకుంటే తన వైపు వస్తూ ఉండడం చూసి మన పాప భయపడుతూ జస్ట్ కదలలేని సిచ్యువేషన్ లో ఉంటుంది. ఇంకప్పుడే ఐజన్ తన తాకొచ్చి కమాన్ రుక్యా పేక్ నేసి నిలబడని చెప్పి తన కాలర్ పట్టుకొని పేక్ గ్యాల్లో నిలబెట్టిస్తాడు. ఇంకా అప్పుడే రుక్యా భయపడుతూ ఉండడం చూసి ఓ నువ్వు నా దగ్గర నుంచి వచ్చే స్పిరిచువల్ ఎనర్జీని సెన్స్ చేసి నీ భయపడుతున్నట్లుంది, ఏం పర్లేదులే త్వరగా అయిపోతుంది అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగడు కదలడం అయితే ఐజన్ గమనిస్తాడు. ఏంట్రా బంగారు కొండ నువ్వు కదులుతున్నావా, అయినా నేను నీలో స్ప్రో ఉంటుందని అస్సలు ఊహించలేదు, బట్ నువ్వు స్ప్రోలో ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది, అయినా నువ్వు స్ప్రోలో ఉన్నా ఏం చేయలేవులే, జస్ట్ నేను ప్లాన్ చేసినట్లుగానే నా ప్లాన్ లో భాగంగా నీ పని అయిపోయిందిలే అనడంతో ఇంకా మాట్లాడిన మన ఇచ్చుకోగాడు ఏంటి ప్లాన్ లో భాగమా ఏంటి నువ్వు మాట్లాడుతుండేది అనడంతో ఇంకప్పుడే ఐజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తామట, నాకు తెలుసు మీరు ఎక్కడి నుంచి వస్తారో అండ్ ఎక్కడికి వెళ్ళి పడతారో
అనుకుంటున్నారు, మీరు వచ్చినది వెస్ట్ రుకాన్ డిస్టిక్లోనే కదా. సో మీరు రావడం కంటే ముందు నేను అక్కడ ఎంతో మంది సోల్ రీపర్స్ని అయితే అరేంజ్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ మీరు వాళ్ళ చేతిలో తప్పించుకున్నా సరే గిన్ని చిమార్ చేతిలో చావాలని చెప్పి అక్కడైతే జిన్ని చిమారోని పెట్టాను. అయినా సరే ఇంకొంచెం అడిషనల్ ఫోర్స్ కింద జితన్ బూ గారిని కూడా పెట్టాను. ఇన్ఫ్యాక్ట్ మీరు నమ్ముతారో నమ్మరు, మీరు రావడానికంటే కొంచెం ముందరే నేను జస్ట్ ఆ వాల్స్ అన్ని కూడా క్రియేట్ చేయించాను. అండ్ ఆ వాల్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోవడంతో మీరు ఖచ్చితంగా కుకాకు షిబా హెల్ప్ తీసుకొని తన దగ్గర ఉండే ఫ్లవర్ క్రెయిన్ అటాక్ ద్వారానే మీరు ఖచ్చితంగా సెరిటరీ లోపలికి వస్తారని చెప్పి నేను గెస్ట్ చేశాను. అండ్ మీరు కూడా ఎంతో గ్రేట్ ఎంట్రీ అయితే ఇచ్చారు. అండ్ ఎప్పుడైతే మీరు ఎంట్రీ ఇచ్చారో అప్పుడైతే కెప్టెన్స్ అటెన్షన్ అంతా కూడా మీ మీదకి వచ్చేసింది. సో అప్పుడు నా ప్లాన్ అనేది ఇంకా బాగా వర్కౌట్ అయింది. ఇంకా ఆ టైంలోనే నేను నా యొక్క ఫేక్ డెత్ని కూడా స్టార్ట్ చేశాను. ఇంకా ఒక్కసారిగా నా ఫేక్ డెత్ అనేది యాక్టివేట్ అయిందో లేదో జనాలందరి వైపు కూడా మీ మీదకి వచ్చేసింది. ఇంకా అప్పటి నుంచి మిమ్మల్ని సీరియస్ తీసుకున్నారు, కానీ ఇక్కడ సోల్ సొసైటీలో ఏం జరుగుతుంది అనేది కూడా వేరే వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. ఇంకా అలా నా ప్లాన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు సాఫీగా సాగిపోయిందని చెప్పి ఐజన్ చెప్తాడు. ఇంకా ఆ మాటలు నేర్చుకోగాడు, అసలు నీకు ఎలా తెలుసు మేము కరెక్ట్గా వెస్ట్ రుకాన్ డిస్టిక్లోనే ల్యాండ్ అవుతామని చెప్పి నీకు ఎలా తెలుసు అనడంతో ఇంకా అప్పుడే ఐజన్ గారు కూడా ఇట్లాంటి పూర్ క్వశ్చన్ ఎందుకు అడుగుతావురా, ఇన్ఫ్యాక్ట్ ఆ వెస్ట్ రుకాన్ డిస్టిక్ అనేది కిస్కే ఉరాహార యొక్క ఎక్స్పెరిమెంట్ కోసం కండక్ట్ చేసిన ల్యాండ్ అనేది కదా, ఇంకా మీరు వాన్ ద్వారానే వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ తన శంకేమాన్ దగ్గర నుంచి మీరు ల్యాండ్ అయ్యేది వెస్ట్ రుకాన్ డిస్టిక్ అని నాకు ముందు నుంచినే తెలుసు. ఇన్ఫ్యాక్ట్ వాడు నీకు ఆర్డర్స్ ఇచ్చాడు కాబట్టే కదా నువ్వు రుకాన్ నా దగ్గర నుంచి కాపాడి వంతాకి తీసుకొని వెళ్ళాలని చెప్పి వచ్చావు అనడంతో ఇంకా ఆ మాటలైనా మన ఇచ్చుకోగానికి ఏం అర్థం కాదు. ఇంకా అప్పుడే ఇచ్చుకోగాడు కూడా లేదు నేను కేవలం రుకాన్ సేవ్ చేయడం కోసం వచ్చాను అనడంతో ఇంకా ఆ మాటలైన ఐజన్ గారు కూడా అవునా నువ్వు ఇంత పూర్బాయ్ అనుకోలేదు, ఇంకా ఆ ఉరాహార గారు కూడా నీకు ఏది నిజం చెప్పినట్లు లేదనుకుంటా అని చెప్పి ఇంకా వెంటనే రుకే కాలర్ పట్టుకొని ఓకే అయితే నేనే నీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానుండు. యాక్చువల్గా సోల్ రీపర్స్ 4 మెథడ్స్ని యూజ్ చేసుకొని ఫైట్ చేస్తారు. మొదటిది జాన్జుట్సు, రెండోది హాకుడు, మూడోది హోనో, ఫైనల్గా నాలుగోది కీడో అనమాట. అండ్ ఎట్లాంటి సోల్ రీపర్ అయినా సరే ఈ నాలుగిట్లో ఏదో దాన్ని యూజ్ చేసుకొని వాడు సోల్ రీపర్గా మారుతారు. అండ్ ఏది ఉపయోగించినా సరే వానికంటే ఒక సర్టెన్ లిమిట్ అయితే ఉంటుంది. బట్ ఆ సర్టెన్ లిమిట్ని కూడా క్రాస్ చేయడం కోసం ఒక ఐడియా అయితే ఉంది. అండ్ ఆ ఐడియా ఏదో కాదు హాలోఫికేషన్ అనమాట. అండ్ ఆ హాలోఫికేషన్లో సోల్ రీపర్ హాలోగా అయినా మారుతాడు, లేదంటే హాలో సోల్ రీపర్గా అయినా మారుతుంది. సో ఈ రెండింటికి మధ్య తేడా అనేది జస్ట్ ఒక బోర్డర్ లైన్ మాత్రమే ఉంటుంది. సో ఈ హాలోఫికేషన్ మెథడ్ అనేది కేవలం బుక్స్లో మాత్రమే ఉంది. అండ్ ఈ హాలోఫికేషన్ ప్రాసెస్ ద్వారా ఆ బోర్డర్ అనేది మనం చెరిపేసి ఆ సోల్ రీపర్ ఎంతో హైస్కి రీచ్ అయ్యేటట్లు ఇదైతే చేస్తుంది. అండ్ నేను కూడా నా దగ్గర ఉండే ఎన్నో హాలోస్ ద్వారా ఈ ఎక్స్పెరిమెంట్ అనేది కండక్ట్ చేశాను. అండ్ ఆ ప్రాసెస్లో భాగంగానే నేను నా హాలోస్ అనేది ఎంతో మంది సోల్ రీపర్స్ మీద అయితే ఫైట్ చేయడం కోసం పంపించాను. అండ్ ఆ హాలోస్ కూడా ఎంతో మంది సోల్ రీపర్స్తో అయితే మర్జ్ అయ్యాయి, కానీ అది ప్యూర్ ఫామ్లోకి అయితే మర్జ్ కాలేకపోయింది అని చెప్తాడు. ఇంకా ఆ మాటలైనా మన రుకియా కూడా అర్థం చేసుకుంటుంది అనమాట. ఒకప్పుడు కాయన్ సార్ కూడా ఒక హాలో మెర్జ్ చేసుకుంది, అది కూడా ఈ ఐజన్ పనే అని చెప్పి మన రుకియా అనుకుంటుంది. ఇంకా అప్పుడే ప్రెసెంట్ నవ్లో మన ఐజన్ నేను సాధించలేంది ఆ కిస్కే ఉరాహార సాధించాడు. ఇన్ఫాక్ట్ వాడు సెరిటరీలో ఉన్నా సరే అక్కడ ఉండే వాళ్ళు ఎవరికి తెలియకోకుండా ఒక సబ్స్టాన్స్ అనేది క్రియేట్ చేశాడు. అండ్ వాడు క్రియేట్ చేసిండే దాని ద్వారా ఇన్స్టెంట్ గా ఆ సోల్ రీపర్కి ఇంకా హాలోకి మధ్యలో ఉండే బ్యారియర్ అనేది ఈజీగా రిమూవ్ చేస్తుంది. అండ్ దాన్నే హోగ్యోకో అంటారు, కానీ అది ఎంతో డేంజరస్. సో అందుకనే ఆ ఉరహార దాన్ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటాడు, కానీ బట్ అది తనకు అయితే కుదరదు. సో అప్పుడే ఆ ఉరహారకు ఒక ఐడియా అనేది వచ్చింది. ఆ స్పియర్ చుట్టూ హోగ్యోకో అనేది స్పియర్ షేప్ లో ఉంటుంది, దాని చుట్టూ అయితే ఒక ప్రొటెక్టివ్ షెల్ అనేది క్రియేట్ చేశాడు. అండ్ దాన్ని ఒక చోట పెట్టి అది ఎవరికి తెలియకోకుండా అయితే దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు. అండ్ తను పెట్టిండేది ఎక్కడో కాదు రుకియా, అది నీలోనే ఉందంటాడు. ఇంకా ఆ మాటలిన రుకియాకి ఇచ్చుకోకి మైండ్ పోతుంది. ఇంకా అప్పుడే మన ఐజన్ చెప్తా ఉంటా, నేను ఆల్రెడీ ఈ విషయం తెలుసుకునే టైంలోనే నువ్వు వరల్డ్ ఆఫ్ లివింగ్ లో ఉన్నావు, ఒరిజినల్ రియల్ వరల్డ్ అయితే ఉన్నావు. సో నేను అందుకనే నీకోసం వెతికే లోపల నువ్వు సడన్ గా అయితే మిస్ అయిపోయావు. సో నాకు అప్పుడు అర్థమైంది ఇది ఖచ్చితంగా ఆ కిస్కే ఉరహార పనే అని చెప్పి. అండ్ తను కూడా నీకు హెల్ప్ చేసినట్లు నటించి కేవలం నిన్ను వాడుకున్నాడు. నీకు తెలుసా గీగాయ్ బాడీ అనేది సోల్ రీపర్ యొక్క రేషియోని బట్టి క్రియేట్ చేస్తారు. అండ్ ప్రతి గీగాయ్ బాడీ కూడా తన యొక్క సోల్ రీపర్ కి ఏదైతే పవర్స్ ఉంటాయో సో ఆ పవర్స్ ని ఈజీగా ఉపయోగించేటట్లే ఆ గీగాయ్ బాడీ అనేది రీచ్ చేస్తారు. బట్ నీకు ఇచ్చిండే ఆ గీగాయ్ బాడీలో కేవలం ఎటువంటి రేషియో కూడా లేదనమాట. సో రేషియో లేకపోవడం వల్ల ఆ గీగాయ్ బాడీలో నువ్వు ఉన్నా సరే నీ యొక్క సోల్ రీపర్ పవర్స్ అనేవి నువ్వు కంట్రోల్ చేయలేవు. అండ్ నెమ్మదిగా నీ యొక్క సోల్ రీపర్ పవర్స్ అనేవి నీకు పోకుండా వచ్చి నువ్వు ఒక నార్మల్ హ్యూమన్ గా మారుతావు. అండ్ ఇప్పుడు నీకు అర్థమైందా ఆ కిస్కే ఉరహార నీకు హెల్ప్ చేయడానికి కోసం రాలేదు, జస్ట్ తను నిన్ను హ్యూమన్ కింద మారుద్దాం అనుకున్నాడు. అప్పుడే కదా నువ్వు ఈ హోగ్యోకో నీలో జాగ్రత్తగా దాపెట్టుకోగలవు అని చెప్పి. అండ్ ఆ మాటలైనా మన రుకియా కూడా ఒక సెకండ్ కిస్కే ఉరహార తనను ఎప్పుడు కలిసాడు అండ్ తనకి ఎలా హెల్ప్ చేస్తాడో ఆ సీన్లన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటుంది. మన ఇచ్చుకోగాడు రుకియా దగ్గర నుంచి తన సోల్ రీపర్ పవర్స్ అనేటివన్నీ తీసేసుకున్న తర్వాత తన యొక్క నార్మల్ హ్యూమన్ ఫామ్ లో ఉన్నప్పుడు అప్పుడే మన కిస్కే ఉరహార వచ్చి నీకేమైనా గీగే బాడీ కావాలా అని చెప్పి తనకు ప్రపోజల్ చేసింటాడు. ఇంకా అప్పుడే రుకియా కూడా ఆ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసి తన గీగే బాడీలో
ఉంటుంది అనమాట. నో బ్యాక్ టు ది స్టోరీ. ఇంకా మన ఐజన్ కూడా మెయిన్ డే సగం స్టోరీని అయితే కంప్లీట్ చేస్తే ఈ లోపల అయితే అక్కడికి జైంట్ గా మారిండే కొమ్మమోరో ఏ మాత్రం లేట్ చేయకుండా రే ఐజన్ అని చెప్పి ఒక్కసారిగా తన మీద స్ట్రైక్ ఇస్తాడు. దెబ్బకి మన కొమ్మమోరో చేసిన అటాక్ కి ఐజన్ పక్కనుండే భూమి అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. కానీ మన ఐజన్ కేవలం ఇంతకు ముందర ఎలాగైతే ఒంటి చేతితో స్ట్రైక్స్ ఆపాడో ఈసారి కొమ్మమోరో అటాక్ చేసిండే దాన్ని కూడా అలాగే జస్ట్ సింగిల్ హ్యాండ్ తో ఆ స్ట్రైక్ అనేది స్టాప్ చేసేసి ఉంటాడు. స్టాప్ చేయడమే కాకుండా ఏమైంది కొమ్మమోరో, ఎందుకు అలా కోపడుతున్నావు? లాస్ట్ టైం నీ ఫేస్ బాగానే నవ్వుతూ ఉంది కదా, మరి ఎందుకని ఇప్పుడు నీ ముఖం అంత కోపంగా ఉంది? అసలు ఏం జరిగిందని నువ్వు ఇంతగా కోపంగా ఉన్నావు అనడంతో ఇంకా మాటలిన కోపం తెచ్చుకొని మన కొమ్మమోరో, అసలు ఏం చేసావో నీకు తెలియదారా, నువ్వు మా అందరినీ మోసం చేసావు, ఖచ్చితంగా నేను నిన్ను ఫర్గ్యూ చేయను అండ్ నిన్ను కూడా టోషన్ గుడ్డినా కొడక అంటాడు. ఐ మీన్ ఇక్కడ ఇంప్రూవైజేషన్ చేశాను. మనోడు అలా బ్లైండ్ పర్సన్స్ నండు నేనే కొంచెం కొవ్వు నా కొడుకున్నాను, నేను దయచేసి క్షమించేసేయండి. నో బ్యాక్ టు ది స్టోరీ. అప్పుడే మనకి కొమ్మమోరోకి ఇంకా టోషన్ కుండే ఫ్రెండ్షిప్ బ్యాక్ స్టోరీని చూపిస్తారు మనకి. మనోడు సోల్ రీపర్ గా మారడం కోసం మనోడు ఎంతగానో కష్టపడి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, కళ్ళు కనపడుకున్నా సరే. ఆ టైంలోనే మనోడు చేస్తా అంటే ఒక స్ట్రైక్ దప్పుడు మనోడికి సడన్ గా సంథింగ్ ఒక స్పిరిచువల్ ఎనర్జీ రావడంతో తన అటాక్ అనేది డాట్ చేసి దయచేసి నన్ను క్షమించేసేయండి, ఇక్కడ ఎవరు లేరు అనుకునే నేను ప్రాక్టీస్ చేస్తున్నా కానీ మీరు ఇక్కడ మీ స్పిరిచువల్ ఎనర్జీని హైడ్ చేస్తారని నేను అనుకోలేదు, మీరు ఎంతో పవర్ఫుల్ అనుకుంటా, అందుకని మీ స్పిరిచువల్ ఎనర్జీని నేను సెన్స్ చేయలేకపోయాను, మీరు నమ్ముతారో నమ్మరో నాకు కళ్ళు కనపడుకున్నా సరే నేను అవతల వాళ్ళ స్పిరిచువల్ ఎనర్జీని ఎగ్జాక్ట్గా సెన్స్ చేస్తా కానీ మీది సెన్స్ చేయలేకున్నాను, నా పేరు కనమే ట్యూషన్, మీ పేరు ఏంది అనడంతో ఇంకా అప్పుడే మన కొమ్మమోరో కూడా నా పేరు కొమ్మమోరో అని చెప్పి ఇద్దరు కూడా ఫర్ ది ఫస్ట్ టైం కలుస్తారు. అలా వీళ్ళిద్దరు కూడా ఒకరికి తెలియకుండా ఇంకొకరు అయితే మళ్ళీ 13 కోర్ట్ గార్డ్స్ లోనే కనపడతారు అండ్ ఇద్దరు కూడా మళ్ళీ అక్కడ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ట్యూషన్ గారు కొమ్మమోరో, నీకేం ఇబ్బంది లేకుంటే నువ్వు మా స్క్వాడ్ లో జాయిన్ కావచ్చు కదా, ఇన్ఫాక్ట్ మా స్క్వాడ్ లో సుపీరియర్ ఎంతో మంచి వాళ్ళు, తను నిన్ను బాగా చూసుకుంటారు అనడంతో ఇంకా అప్పుడే మనోడు దాన్ని ఎందుకు పట్టించుకోడు. అప్పుడే కొమ్మమోరో దగ్గరికి స్క్వాడ్ 5 లెఫ్టినెంట్ ఏంటంటే మన ఐజన్ వచ్చి, ఓ నువ్వేనా టోషన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్వి, నా పేరు సోస్కే ఐజన్, నేను స్క్వాడ్ 5 లెఫ్టినెంట్ అని పరిచయం చేసుకుంటాడు. సో అలా ఇక్కడ సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ అనేది మన కొమ్మమోరోకి ఇంకా టోషన్ తాకైతే షిఫ్ట్ అవుతుంది. అప్పుడు మన కొమ్మమోరో చెప్తామట తన లైఫ్ అనేది ఒక పర్సన్ కాపాడాడు, సో అందుకనే తన గ్రాటిట్యూడ్ గా ఉండాలనే మనోడు సోల్ రీపర్ గా అయితే మారింటాడు అనమాట. అండ్ మనోడు టోషన్ గాని కూడా అడుగుతామట, నీ యొక్క లైఫ్ పర్పస్ ఏంది, అసలు నువ్వు ఎందుకని సోల్ రీపర్ గా మారేవు అనడంతో ఇంకా అప్పుడే మనోడు నా పర్పస్ అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ చెప్పే లోపల ప్రజెంట్ సీన్ అనేది వస్తుంది. ఇంకా మన కొమ్మమోరో కోపంతో వీళ్ళ మీద అయితే అటాక్ చేస్తూ ఉంటాడు అండ్ ఈ గ్యాప్ లోనే కొమ్మమోరో టోషన్ అడుగుతామట, అసలు నువ్వు ఎందుకని ఇలా చేసావు, సో నీ దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఉంటే చెప్పు అనడంతో ఇంకా అప్పుడే మన కొమ్మమోరో ముందర టోషన్ నుండి కూడా ఏం మాట్లాడు. ఇంకా అప్పుడే కొమ్మమోరో కూడా, అవునా అయితే నీ దగ్గర ఎక్స్ప్లెనేషన్స్ లేకుంటే ఇది వృధా ప్రదేశే, నువ్వు చేస్తుండే దానికి ఖచ్చితంగా నువ్వు రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిందే అని చెప్పి వెంటనే తన బాంకైన్ రిలీజ్ చేద్దాం అనుకుంటాడు. ఇంకా స్పిరిచువల్ ఎనర్జీ గ్యాదర్ అయ్యే ఈ గ్యాప్ లోనే మన ఐజన్ నవ్వుకుంటా స్ప్లిట్ సెకండ్స్ లో కొమ్మమోరో ఒక ముందరకు వచ్చి నిలబడతాడు. ఇంకా దాన్ని చూస్తుంటే కొమ్మమోరో కూడా, వీడేంట్రా ఇంత ఫాస్ట్ గా వచ్చాడు, ఇంతకు ముందర వరకు టోషన్ ముందరే ఉన్నాడు కదా, అంత ఫాస్ట్ గా నాతాకి ఎలా వచ్చాడు అనుకుంటాడు. కానీ ఇంకా ఈ గ్యాప్ లోనే మన ఐజన్ కూడా, ఓకే ఇప్పటికే లేట్ అయిపోయింది, హార్డ్ 90 కురోట్సుగి అంటాడు. దెబ్బకి మన కొమ్మమోరోకి ఇంకా ఐజన్ మధ్యలోకి అయితే ఒక బ్యారియర్ అయితే వస్తుంది అనమాట. సో వీళ్ళ లోపల ఏం చేసుకుంటున్నారు, బయట అసలు ఎవరికి కనపడదు. ఇంకొకసారిగా ఆ బ్యారియర్ క్లియర్ అయ్యే టయానికి మన కొమ్మమోరో చుట్టూ అంతా కూడా రక్తంతో అయితే నిండిపోయి ఉంటుంది. ఇంకా కొమ్మమోరో కూడా ఏమాత్రం నిలవలేని సిచ్యువేషన్ లో ఉండి మనోడు అక్కడే కింద పడిపోయి స్ప్రో అనేది కోల్పోతాడు. ఇంకా దాన్ని చూస్తుంటే ఇచ్చుకోగానికి అసలు ఏం అర్థం కాదన్నమాట. ఇద్దరు కూడా కెప్టెన్సే అండ్ ఇద్దరి మధ్యలో ఒక రేంజ్ డిఫరెన్స్ అయితే ఉంది. అసలు లిటరల్లీ నిలబడకుండా ఈ ఐజన్ గాడు ఎవర్రా అని చెప్పి మన ఇచ్చుకో ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే జిన్ గాడు వచ్చి, ఏంటి సార్ మీరు హార్డ్ 19 మాస్టర్ చేశారా, లిటరల్లీ ఆ పేరు వింటేనే నాకు భయంగా ఉంది, అట్లాంటిది మీరు ఎలా మాస్టర్ చేశారు అనడంతో ఇంకా అప్పుడే మన ఐజన్ గాడు కూడా, లేదు అది ఫెయిల్యూర్ కిందకి, ఇన్ఫ్యాక్ట్ ఈ హార్డ్ 90 అనేది నేర్చుకోవడానికి చాలా కష్టపడాలి, సో అంత టైం అనేది దానికి కేటాయించి వేస్టే అని చెప్పి వెంటనే రుకి యొక్క కాలర్ పట్టుకొని, ఓకే మనం ఇంతకు ముందర ఏ ఎక్స్ప్లెనేషన్ మధ్యలో అయితే నిలబడ్డామో ఇప్పుడు అక్కడి నుంచి కంటిన్యూ చేద్దామని చెప్పి ఫ్లాష్ బ్యాక్ అనేది కంటిన్యూ చేస్తాడు. బట్ మనోడు ఇలా కంటిన్యూ చేసి ఈ గ్యాప్లో పానకంలో పొడకలాగైతే మన ఇచ్చుకో గ్యాంగ్ అయితే వస్తారు. బట్ వాళ్ళని చూసిన వెంటనే మన ఇచ్చుకోగాడు, అరే పారిపోండ్రా అని అరుస్తాడు. కానీ బట్ ఈ గ్యాప్లోనే జిన్ని ఇచ్చుమారు వచ్చి, ఆగండి మీరు ఇలా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి ఒక్కసారిగా తన స్పిరిచువల్ ఎనర్జీని రిలీజ్ చేస్తాడు. లిటరలీ మన గిన్ ఇచ్మారు యొక్క స్పిరిచువల్ ఎనర్జీ తట్టుకోలేక మన ఒరిమే ఇంకా ఇషిడగాడు ఇద్దరు కూడా కింద పడిపోతారు. ఇంకా చాదిగాడు ఇంకా గాంజోగాడు అయితే వాట్ ఇన్క్రెడిబుల్ స్పిరిచువల్ ఎనర్జీ, లిటరలీ అసలు ఎవర్రా వీడియో అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఐజన్ అయితే ఫ్లాష్ బ్యాక్ అనేది కంటిన్యూ చేస్తారనమాట. రుకియా ఒరిజినల్ వాళ్ళు ఎక్కడుందో తెలిసిన వెంటనే ఫస్ట్ మన ఐజన్ వెళ్ళి సెంట్రల్ 46 లో ఉండే ప్రతి ఒక్కరిని చంపేసి ఉంటాడు. అండ్ వెంటనే రుకియాన్ అలా ఈడ్చుకుంటే తీసుకుని వెళ్ళి, నాకు తెలిసినంత వరకు ఈ విషయాలన్నీ కూడా ఆ ఐసానే నీకు చెప్పి ఉంటుంది, బట్
తనైతే కొన్ని తప్పులు చూపించింది. నేను నీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. నువ్వు ఒరిజినల్ వరల్డ్లో నాకు కనపడిన వెంటనే నేను వెళ్ళి సెంట్రల్ 46లో ఉండే అందరినీ కూడా చంపేశాను. అండ్ ఆ తర్వాత నా జాన్పక్తో ఉపయోగించి వాళ్ళంతా బతుకున్నట్లు ఈ సోల్ సొసైటీని అయితే నమ్మించాను. అండ్ డైలీ ఇక్కడైతే కొన్ని ఫేక్ మీటింగ్స్ కూడా అరేంజ్ చేసేవాళ్ళము. బట్ మేము చేస్తూనే తప్పు ఏంటంటే మా ముగ్గురులో ఎవరో ఒకరు ప్రతి టైంలో కూడా ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి అయితే ఉండేది. సో అందుకని నేను నా ప్లాన్ అనేది ఫాస్ట్గా మూవ్ అప్ చేయాలని చెప్పి నేను ఒరిజినల్ వాళ్ళ నుంచి అరెస్ట్ చేపించేశాను స్క్వాడ్ 6 వాళ్ళతో. సో ఎప్పుడైతే నువ్వు ఈ సోల్ సొసైటీ వాళ్ళకి వచ్చేసావో ఇంకా నేను వెంటనే నా ప్లాన్ అనేది ఫాస్ట్గా మూవ్ అప్ చేయాలని చెప్పి నీ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఆ సొకియోకో దగ్గర నుంచి ప్లాన్ చేశాను. అండ్ ఎప్పుడైతే ఆ సొకియోకో నీ యొక్క గీగా బాడీని డిస్ట్రాయ్ చేసేస్తుందో అప్పుడు నీ సోల్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. ఇంకా నేను ఆ హాగియోకోని ఈజీగా తీసుకుందాం అనుకున్నా కానీ బట్ నా ప్లాన్ అనేది ఫెయిల్ అయిపోయింది. అప్పుడే నీ ఫ్రెండ్స్ రావడంతో ఇంకా వెంటనే ఒక ఎమర్జెన్సీ మీటింగ్ అయితే పెట్టారు. సో ఆ ఎమర్జెన్సీ మీటింగ్ లో నేను జిన్ అటెండ్ అయ్యాం కానీ టోషన్ అయితే రాలేదు. ఎందుకంటే మా ప్లాన్ ఎవరికి తెలుసుకోకూడదని. ఇంకా ఆ తర్వాత వెంటనే నేను నా యొక్క ఫేక్ డెత్ క్రియేట్ చేశాను. ఆ విధంగా టోషన్ ఇంకా జిన్ అయితే ఒరిజినల్ వాళ్ళందరితో కూడా కలిసిపోయారు. ఇంకా నేను సెంట్రల్ 46లో ఉండి అక్కడ నుంచినే నా ప్లాన్ అనేది కంటిన్యూ చేశాను. అండ్ ఇది కూడా ఎందుకు చేశానంటే నాకు నీ రియోకా ఫ్రెండ్స్ పొరపాటున ఈ సొకియోకా ఎగ్జిక్యూషన్ ప్లాన్ అనేది ఫెయిల్ చేసినా సరే బ్యాకప్ కోసం అయితే నేను ఇలా చేశానని చెప్పి వెంటనే తన ఎలా హోగియోకోని తీసుకుందామని చెప్పి రుకియాకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. సో దాన్ని తీసుకోవడం కోసం 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి సొకియోకోని యూజ్ చేసుకొని రుకియా యొక్క గీగా బాడీని డిస్ట్రాయ్ చేసి అండ్ తన సోల్ని ఎవాపరేట్ చేసిన తర్వాత దాన్ని తీసుకునే ప్రాసెస్. లేదంటే రెండో మెథడ్ ఉందన్నమాట. అండ్ ఆ మెథడ్నే నేను ఎన్నో గంటలు కష్టపడి అండ్ కిస్కే ఉరాహారా యొక్క పాస్ట్ బుక్స్ అన్ని కూడా వెతికి కష్టపడి దాన్ని అయితే ఒక సొల్యూషన్ అయితే కనుక్కున్నాను. అండ్ అదే ఈ ఐటమ్ అనమాట. అండ్ నేను అక్కడ అన్ని గంటలు ఆ హెల్త్ డైషియో ఆర్చివ్లో ఉండి కష్టపడిన దానికి నాకు ఈ ఐటమ్ అనేది దొరికింది. సో ఫైనల్గా ఈ ఐటమ్ని ఉపయోగించుకొని నీలో ఉండే ఆ ఫైర్ అనే ఆబ్జెక్ట్ని అయితే నేను ఈజీగా రిమూవ్ చేయబోతున్నాను అని చెప్పి ఒక్కసారిగా తన చేతిలో ఉండే ఐటమ్ అనేది పట్టుకోగానే ఐజన్ చెయ్యి అనేది చెట్టుగా మారిపోతుంది. అండ్ రుకియాకి ఐజన్కి మధ్యలో అయితే కొన్ని చెట్లు అయితే మొలుస్తాయి. ఇంకా వెంటనే తన చేతిని తీసుకొని రుకియా యొక్క గుండెల్లో అయితే స్టాప్ చేస్తాడు. ఇంకొకసారిగా తన చెయ్యి అనేది బయటికి తీయడంతో తన చేతిలో అయితే హోగియోకో వస్తుంది. ఇంకా దాన్ని చూస్తుండే మన ఐజన్ కూడా ఏంట్రా ఇది ఇంత చిన్నగా ఉంది, దీన్ని ఎలా పెట్టారా అనుకుంటాడు. కానీ బట్ తను ఇంతకు ముందర చేసిన స్టాబ్ అనేది కూడా నార్మల్ ఫామ్లోకి అయితే వచ్చేస్తుంది. ఇంకా దాన్ని చూస్తుంటే ఐజన్ కూడా ఏంటి నువ్వు చావలేదా, అయితే ఈ మెథడ్ ఏదో బాగానే ఉందే, నేను ఇంకా ఈ మెథడ్ ద్వారా నీ సోల్ అనేది చనిపోతుంది అనుకున్నా కానీ బట్ నీ సోల్కి అయితే ఏం కాలేదు. సరేలే నువ్వు ఎట్లా పోతే నాకేమి, సరే జిన్ ఈ అమ్మాయిని చంపేయడంతో ఇంకా అప్పుడే మన ఇచ్మారు కూడా సరే మాస్టర్ మీరు చెప్పినట్లుగానే చేస్తానని చెప్పి తన యొక్క షిన్సోని అయితే అటాక్ చేస్తాడు. దెబ్బకి అంత దూరం నుంచి స్క్వాడ్ అయితే రుకియాని చంపడానికి అయితే వస్తుంటుంది. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడికి మన బ్యాకుగా వచ్చి రుకియాని సేవ్ చేసి ఆ అటాక్ అనేది తనకు తగిలించుకుంటాడు. ఇంకా దాన్ని చూస్తుంటే మన రుకియా ఎంతో బాధపడుకుంటా అసలు ఎందుకు వచ్చావు అన్నయ్య, అసలు ఎందుకు వచ్చావు బ్యాకుగా, అసలు నువ్వు నన్ను ఎందుకు కాపాడావని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఐజన్ కూడా ఓ నువ్వు కూడా వచ్చావా, అయితే నేనే చూసుకుంటా అని చెప్పి వీళ్ళిద్దరి మీద స్ట్రైక్ చేద్దాం అనుకుంటాడు. కానీ బట్ ఈ గ్యాప్ లోనే గ్యాల్లో నుంచి మన కుకాకు షిబా అయితే జితన్బు గాని తీసుకొని మగధీరాలో సాల్మాన్ రాజ్ ఎంట్రీ ఇచ్చినట్లు ఇస్తుంది అనమాట. దెబ్బకి మన ఐజన్ గాడు ఇలా 2 అడుగులు వెనక్కేసి తన జానపక్తో తీద్దాం అనుకుంటాడు. లేదో దెబ్బకి అక్కడైతే మనకి మిస్ ఒరిచి ఇంకా సైఫన్ వచ్చి ఒరిచి పాప అయితే తన స్క్వాడ్ ని తీసుకోకుండా ఆపితే ఇంకొక పక్క మన సైఫన్ అయితే ఐజన్ గొంతు దగ్గర కత్తి పెట్టి కదలద్దురా కంటెద్దలాడా, ఏ మాత్రం కదిలినా నేను తలకాయ లేపేస్తాను అనడంతో ఇంకా ఐజన్ గారు కూడా ఓకే అది నాకు కూడా అర్థమైంది, మీరు మళ్ళీ ఏం రిపీట్ చేయాల్సిన పని లేదని చెప్తాడు. ఇంకా అప్పుడే అక్కడ కుకాకు షిబా రావడంతో మిస్ ఒరిచి కూడా ఓ నువ్వు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది అనడంతో ఇంకా అప్పుడే కుకాకు షిబా కూడా ఏం చేస్తాం ఇంటి దగ్గర పొద్దు పోలే, సో మీరు ఏం చేస్తున్నారో తెలుసుకుందామని వచ్చా, కరెక్ట్ టైంలో వచ్చా కదా అనడంతో ఇంకా అప్పుడే మన ఒరిచి కూడా పర్ఫెక్ట్ ఎంట్రీ అంటుంది. ఇంక ఈ గ్యాప్ లో మన జిన్నిచ్మార్ కూడా ఓకే కెప్టెన్ నేను మీకు సాయం చేస్తానని చెప్పి తన జాన్పక్తో తీసే ఈ గ్యాప్ లో అయితే తన చేతిని ఇంకా తన గొంతు దగ్గర అయితే రెంగకు పాప స్క్వాడ్ పెట్టడంతో ఇంకా అప్పుడే మన జిన్ గార్డ్ కూడా సారీ కెప్టెన్ నేను కూడా దొరికిపోయాను, నేను కూడా ఏం చేయలేను అనడంతో ఇంకా అప్పుడే ఒరిచి పాప కూడా ఓకే ఐజన్ అంతా అయిపోయింది నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు అనడంతో ఇంకా అప్పుడే మన ఐజన్ గార్డ్ కూడా ఏంటి నువ్వేమన్నా మాట్లాడావా అనడంతో ఇంకా అప్పుడే మన ఒరిచి కూడా ఆపు నీకు అన్ని వినపడ్డాయని నాకు తెలుసు, ఇన్ఫాక్ట్ నువ్వు ఎంత తలుచుకున్నా సరే ఇక్కడ నుంచి తప్పించుకోలేవు, ఒక్కసారి కళ్ళు బాగా తెరిచి చూడు నీ పక్కన ఎవరెవరు ఉన్నారు అనడంతో ఇంకా మనోడు అలా చూస్తాడో లేదా దెబ్బకి అసలైన ఫ్లాష్ మ్యాన్స్ అంతా కూడా అక్కడికే వచ్చింటారు. లిటరలీ స్క్వాడ్ 1 యమమోటో దగ్గర నుంచి స్క్వాడ్ 13 ఉకిటకా వరకు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి అటెండ్ అయ్యి వీళ్ళనైతే సరౌండ్ చేసేసి ఉంటారు. ఇంకా మన ఊరిచి కూడా ఇట్స్ ఓవర్ ఐజన్ నీ పని అయిపోయింది అనడంతో ఇంకా అప్పుడే మన ఐజన్ గారు కూడా అవునా బట్ నాకెందుకు అలా అనిపించడం లేదని చెప్పి మనోడు ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తాడు. దెబ్బకి మన ఐజన్ మీద అయితే ఒక ఎల్లో కలర్ లైట్ పడుతూ ఉంటుంది. ఇంక ఈ గ్యాప్ లోనే మన ఉరిచి కూడా సైఫన్ పార్పో త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి వీళ్ళిద్దరు దూరం వెళ్ళిపోవడంతో ఆ లైట్ అనేది జస్ట్ మన ఐజన్ మీద మాత్రమే
పడుతుంది. ఇంకా దాన్ని చూస్తుంటే మన సోల్ రిపర్స్ కి అందరికి అసలు ఇది ఇంపాసిబుల్ కదా, అది ఇదే కదా అని చెప్పడంతో ఇంకా అప్పుడే ఆ గేట్ లో నుంచి అయితే ఒక పెద్ద మీనస్ వస్తుంది. ఇంకా దాన్ని చూస్తుంటే మన వాళ్ళంతా కూడా ఏంటి మీనస్ వచ్చాయా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ బట్ ఈ గ్యాప్ లోనే ఆ గేట్ ద్వారా నుంచి ఒక్క మీనసే కాకుండా మల్టిపుల్ మీనస్ అయితే బయటకు వస్తూ ఉంటాయి. ఇంకా దాన్ని చూసి మన వాళ్ళంతా షాక్ అవడంతో ఇంకా అప్పుడే ఈ గ్యాప్ లోనే సెకండ్ లైట్ అండ్ థర్డ్ లైట్ కూడా పడుతుంది. అండ్ ఒక లైట్ అయితే జిన్ ఇచ్చిమారు మీద పడితే ఇంకొక లైట్ అయితే టోజన్ మీద పడుతుంది. అండ్ వీళ్ళిద్దరు కూడా మన ఐజన్ లాగానే ఆ లైట్ కింద నుంచి అయితే ఆ లైట్ లోపలికి అయితే వీళ్ళిద్దరిని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే మన ఈబాగాడు వీళ్ళ ముగ్గురిని ఎలాగైనా తప్పించుకోకుండా చూడాలి అనడంతో ఇంకా అప్పుడే హెడ్ కెప్టెన్ ఎమ్మోటో ఆగురాను అలా చేయకూడదు అనడంతో ఇంకా అప్పుడే మన ఈబాగాడు సార్ వాళ్ళు తప్పించుకుంటున్నారు అనడంతో ఇంకా అప్పుడే మన హెడ్ కెప్టెన్ ఎమ్మోటో చెప్తామట, ఇప్పుడు వాళ్ళు ఏదైతే లైట్ కింద నుంచి వెళ్తున్నారో ఆ లైట్ ని నెగోషియేషన్ అంటాడు. అండ్ ఆ నెగోషియేషన్లోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళని ఎప్పటికీ మనం ట్రేస్ చేయలేము. అండ్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అస్సలు మనకు తెలీదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కేవలం ఆ మీనస్కు మాత్రమే తెలుస్తుంది. వన్స్ ఆ లైట్ వాళ్ళ మీద పడిందంటే ఖచ్చితంగా వాళ్ళని మనం ఇంటరాక్ట్ అయితే అస్సలకి చేయలేము. అండ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏ ఐసోలేటెడ్ లొకేషన్లో ఉంటారో ఎవరికి తెలీదు. ఎప్పుడైతే ఆ లైట్ అనేది ఐజన్ మీద పడిందో అప్పుడే మనం ఐజన్ని లాస్ట్ అయ్యామని చెప్పి వెంటనే మన హెడ్ కెప్టెన్ ఎమ్మోటో చెప్తాడు. అండ్ ఈ గ్యాప్లోనే అప్పుడే మన గింగాడు రెంగకు పాపకి అయితే గుడ్ బై, మళ్ళీ కలుద్దాం, ఐఎమ్ సారీ అని చెప్పి మనోడు వెళ్ళిపోతాడు. ఇంకో సైడ్ మన టోజన్ కూడా ఆ రాయ్ ద్వారా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండడంతో ఇంక ఈ గ్యాప్లోనే స్ప్రోలోకి వచ్చిండే కొమ్మమోరో కూడా టోజన్ ఆగు వెళ్ళకు, నువ్వు దీనికి ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, అసలు నువ్వు ఎందుకని సోల్ రీపర్గా మారిపోయావో నీకు గుర్తులేదా, అసలు నువ్వు ఒక పర్ఫెక్ట్ జస్టిస్ కోసం పోరాడతానని చెప్పావు కదా, సో అదేమైంది నీకు గుర్తులేదా అనడంతో నీకు తెలుసు కదా కేవలం నా కళ్ళు ఒకే పాత్రనైతే చూస్తాయి అండ్ ఆ పాత్రలో బ్లడ్ అనేది తక్కువగా ఉండాలని నేను కోరుకుంటాను. అండ్ ఇప్పుడు నేను ఏదైతే పాత్రలో ఉన్నానో సో ఈ పాత్రలో జస్టిస్ అనేది ఉంది, అది నేను నమ్ముతున్నాను అని చెప్పి మన టోజన్ గడ్ అనడంతో ఇంకా కొమ్మమోరో కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఇచ్చుకో గడ్ పైకి లేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఉకిటాక ఐజన్ చూసి నువ్వు ఇట్లాంటి పిచ్చి పని చేస్తావు అనుకోలేదు, అసలు నువ్వు ఎందుకని మీనస్ తో కలిసావు అని ఉకిటాక అడగడంతో దానికి ఐజన్ గడ్ కూడా టు సీక్ ది గ్రేటర్ హైస్ అనడంతో ఇంకా అప్పుడే ఉకిటాక కూడా అది ఎప్పటికీ జరగదులే అనడంతో ఇంకా అప్పుడే మన ఐజన్ చెప్తాడనమాట, యు ఆర్ టూ యారగంట్ ఉకిటాక, ఫ్రమ్ ది బిగినింగ్ ఎవరు కానీ టాప్ లో లేరు, అది నువ్వైనా నేనైనా గాడ్స్ అయినా సరే, కానీ హెవెన్స్ లో ఒక వేకెన్సీ ఉంది, సో అక్కడ ఒక ఎంటీ చైర్ అనేది ఉంది, సో ఆ ఎంటీ చైర్ ని ఫిల్ చేసే వ్యక్తి నేను ఒక్కనే అండ్ కేవలం నేను మాత్రమే ఆ స్టాండ్ పైన అండ్ ఆ టాప్ లో ఉండగలను, సో నేను పైన నుంచి మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటాను. గుడ్ బై సోల్ రిపర్స్ అండ్ గుడ్ బై రియుకా బై, నిన్ను చూస్తే నాకెంతో ముచ్చటేస్తుంది, నువ్వు కేవలం ఒక హ్యూమన్ అయినా సరే ఇంతవరకు రీచ్ అయ్యావంటే అది ఎంతో గ్రేట్ అని చెప్పి మన ఇచ్చుకొని చూసి ఐజన్ బాయ్ చెప్పి తనకైతే వెళ్ళిపోతాడు. సో అలా ఈవినింగ్ అయితే అవుతుంది అనమాట. సో గాయపడిన అందరు సోల్ రిపర్స్ కూడా ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉంటారు. అలా రెంజీ అప్రాయన్ కొంతమంది హీల్ చేస్తుంటే కెప్టెన్ బ్యాకోగా గాని కొంతమంది హీల్ చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడే థర్డ్ సీట్ పర్సన్ ఏంటి లెమోరా తాకై ఇద్దరు చిన్నగా మిస్ వచ్చి మనం ఎందుకని రియూ కావాలని కూడా హెల్ప్ చేస్తున్నాము, అసలు వాళ్ళకి మనం ఎందుకని హెల్ప్ చేయాలి అనడంతో ఇంకా అప్పుడే మన లెమోరా గారు కూడా ఇన్ఫాక్ట్ ఆ రియూకా బాయ్స్ కానీ లేకుంటే ఇప్పుడు మన ఈ సోల్ సొసైటీ అనేది ఉండేది కూడా కాదు, సో ఖచ్చితంగా వాళ్ళు మన సోల్ సొసైటీని హెల్ప్ చేశారు కాబట్టి మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి, సో తప్పకుండా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పింటాడు. బట్ ఈ గ్యాప్లోనే మన ఒరిహిమే పాప అయితే ఇచ్చుకొని అయితే హీల్ చేస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చూస్తే లెమోరా గాడు ఆల్రెడీ ఆ అమ్మాయి తనకి హీల్ చేస్తుంది, బట్ తనకి ఇట్లాంటి హీలింగ్ పవర్స్ ఎలా వచ్చాయని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. కానీ బట్ ఈ గ్యాప్లోనే అక్కడ కెప్టెన్ ఉనాహనా రావడంతో ఇంకా వెంటనే కెప్టెన్ తాకు వెళ్ళి, ఓ మేడం మీరు వచ్చేసారా, సరే ఇట్స్ గే కెప్టెన్, ఇంకా లెఫ్టినెంట్ మోమో పాప్కి ఎలా ఉంది అనడంతో ఇంకప్పుడే మన ఉనాహనా కూడా వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారులే, ఇద్దరు కూడా చావుని తప్పించుకున్నారు, ఇప్పుడు ఇసాని దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అండ్ ఇక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి కూడా బాగానే ఉందని చెప్పి వెంటనే బ్యాకోగా కుచికితాకు వెళ్ళి నీ అంత పిచ్చనా కొడుకు ఎవరు లేరు, అసలు ఎందుకని నువ్వు ఇట్లాంటి రెక్లెస్ యాటిట్యూడ్ చేసావు అనడంతో ఇంకప్పుడే అక్కడే ఉండే రుకియాన్ కుచికిని అయితే చూసి వెంటనే రుకియాన్ అయితే తన దగ్గరికి పిలుస్తుంది. అండ్ అప్పుడే బ్యాకోగా గాడు తన యొక్క ఫ్లాష్ బ్యాక్ అనేది చెప్తాడనమాట. సరిగ్గా 50 సంవత్సరాల ముందర ఫస్ట్ చెర్రీ బ్లాసమ్స్ వచ్చే దానికంటే ముందు నా భార్య చనిపోయింది గుర్తుంది అనడంతో ఇంకప్పుడే మన రుకియా కూడా అవును తెలుసు తన పేరు ఇసానే, ఇన్ఫాక్ట్ తను చూడడానికి నాలాగా ఉందనే కదా మీరు నన్ను దత్తత తీసుకున్నారు మీ యొక్క సిస్టర్గా అనడంతో ఇంకా మాట్లాడిన మన బ్యాకోగా గడు కూడా అవును అది నిజమే, కానీ అందులో ఒక అబద్ధం ఉంది, ఇన్ఫ్యాక్ట్ ఇసానే ఎవరో కాదు నీ యొక్క సొంత అక్క అని చెప్పడంతో ఆ మాటలను మన రుకియా పాప షాక్ అయిపోతుంది. ఇంకప్పుడే మనోడు ఫ్లాష్ బ్యాక్ చెప్తామట, నువ్వు ఇసానే ఇద్దరు కూడా ఆ యొక్క వెస్ట్ రుకాన్ డిస్టిక్ లో ఉండేవాళ్ళు, ఇన్ఫాక్ట్ మీ యొక్క వరల్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఎంతో దారుణంగా ఉండేది, సో అప్పుడే ఇసానే ఒక టెరబుల్ డిసిజన్ తీసుకుంది, సో తను నిన్ను ఒక చోట వదిలేసి తనైతే అక్కడ నుంచి పారిపోయింది, బట్ అదే తన లైఫ్ లో పెద్ద రిగ్రెట్ మూమెంట్ అనమాట. ఇన్ఫాక్ట్ నేను తనను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తను ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ ఆల్ ప్రతిరోజు కూడా నీ కోసం సర్చ్ చేసింది, బట్ తనకి ఎప్పుడు నువ్వు దొరకలేదు. సో తను చనిపోయే ముందర నా దగ్గర ఒక ప్రామిస్ తీసుకుంది అని మనోడు ఫ్లాష్ బ్యాక్ సీన్ అని చెప్తాను అనమాట. సో అప్పుడే మన రుకియా సిస్టర్ అండి ఈసారి పాప షాకు దగ్గరగా ఉన్నా సరే, తను చనిపోతుందని తెలిసినా సరే అప్పుడే బ్యాక్గా గుచ్చికితో నువ్వు ఎలాగైనా సరే నా సిస్టర్ని కనిపెట్టి తనకి నువ్వు ఫ్లాష్ బ్యాక్ అనేది చెప్పకుండా జస్ట్ తనని నీ సిస్టర్ మాత్రం అడాప్ట్ చేసుకొని నీ యొక్క స్ట్రెంగ్త్ని అండ్ నీ యొక్క పవర్ని అనేది తనకు కొంచెం హెల్ప్గా నించోవడంతో ఇంకా మాట్లాడిన బ్యాక్గా గారు కూడా సరే నువ్వు చెప్పినట్లుగానే నేను చేస్తాను, కానీ ఇప్పుడు నువ్వేం మాట్లాడుకో, నువ్వు మాట్లాడితే నీ యొక్క స్ట్రెంగ్త్ అనేది పోతుంది అంటున్నా సరే మన ఇసాని ఏది పట్టించుకోకుండా కేవలం రుకియా గురించి ఆలోచించుకుంటానే అండ్ రుకియాని ఎలాగైనా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మన బ్యాకుగా దగ్గర నుంచి అయితే ప్రామిస్ తీసుకొని తను చనిపోయి ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో భాగంగానే మన బ్యాకుగా గడు రుకియా ఎక్కడుందో కనుక్కొని సో తన ఫ్యామిలీలోకి అయితే అడాప్ట్ చేసుకుంటాడు. బట్ ఆ అడాప్షన్ ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇసాన్ నేనైతే ఒక వెస్ట్ డుకాన్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిండే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తన సిస్టర్ని బ్రదర్ లాగా ఎలా చూసుకుంటాడని చెప్పి చాలా మంది తనని తిట్టిండే వాళ్ళు ఉన్నారు. బట్ మనోడు వాళ్ళ అన్నదారి మాటలను కూడా పెద్ద పట్టించుకోండి, ఇన్ఫాక్ట్ వాళ్ళందరినీ కూడా ఎదిరించి మన రుకియాని అయితే తన సిస్టర్గా అయితే ఆహ్వానించింటాడు అనమాట. అండ్ ఈ ప్రాసెస్లో భాగంగానే మన బ్యాకుగా ఒక ఫ్యామిలీ వాళ్ళు అయితే చనిపోయింటారు. సో అప్పుడే వాళ్ళ నాయన వాళ్ళు చనిపోయినందుకు మనోడు ఎంతగానో బాధపడి ఉంటాడు. అండ్ అప్పుడే వాళ్ళ డాడీ వాళ్ళ మీద అయితే ఒక ప్రామిస్ చేసిండ్రు అనమాట. లాస్ట్ టైం తను లానే ఒబే చేసిండేది కేవలం తన భార్యనే ఇసానాకి ఇచ్చిన ప్రామిస్ కోసం. సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే తను లాను ఒబే చేయనని చెప్పి తన పేరెంట్స్ మీద అయితే ప్రామిస్ చేసింటాడు. అండ్ ఎప్పుడైతే రుకియాకి ఎగ్జిక్యూషన్ సెంటెన్స్ పడిందో ఇంకా ఆ సిచ్యువేషన్ లో మన బ్యాకోగా ఆయనకు అర్థం కాదన్నమాట. ఎందుకంటే తన భార్యకి ఇచ్చిన మాట ప్రకారం రుకియాని జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ ఇంకొక సైడ్ వాళ్ళ నాన్న వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం లాన్ అయితే ఒబే చేయకూడదు. సో ఇట్లాంటి రెండు సిచ్యువేషన్స్ మధ్యలో మన బ్యాకోగా కూడా అసలు ఏం చేయలేని ఒక పిచ్చివాడి మాదిరి నిలబడుకొని తను ఏం చేయాలో అసలు ఏం చేయకూడదో కూడా మనోనికి అర్థం కాకుండా ఒక డైలమాలో అయితే బతికింటాడు ఇన్నాళ్ళు. ఇంకెప్పుడైతే ఇచ్చుకోగాని ఫైట్ లో మన ఇచ్చుకోగాడు నేను ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే లాక్ ఒబే చేస్తానని చెప్పిన మాటలు మనోడు గుర్తు తెచ్చుకొని ఇంకప్పుడే నేను డిసైడ్ అయ్యాను ఇంకెలాగైనా సరే నా భార్యకి ఇచ్చిన మాటని నేను గుర్తుపెట్టుకోవాలి అండ్ లాన్ నేను ఈసారి కూడా పెద్ద పట్టించుకోకూడదు అని చెప్పి ఆ టైంలోనే రుకియాని వదిలేయాలని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోయింటాడు. నువ్వు కట్టుకున్న ఫ్రెండ్స్ అనమాట. సో రుకియాకి అయితే మన బ్యాక్గా గాడు సారీ రుకియా అని చెప్పడంతో దానికి రుకియా కూడా ఎంతో సంతోషపడుతుంది. అండ్ నెక్స్ట్ సీన్లో కొందరు సోల్ రీపర్స్ అయితే అక్కడ ఉండే రిలీఫ్ స్టేషన్లో ఉండే సోల్ రీపర్స్ని తిడుతూ ఉంటారు అనమాట. మాకు ఇట్లాంటి క్రీపీ ఫుడ్ ఎందుకు పెడతారు, మేము గాయాలతో ఉన్నాం తెలుదా, మాకు మంచి ఫుడ్ పెట్టండి అనడంతో అండ్ ఈ గ్యాప్లోనే వీళ్ళ వెనకలైతే కెప్టెన్ ఉన్నాయని రావడంతో ఏమైంది అలా ఉన్నారనడంతో ఇంకా అప్పుడే ఆ సోల్ రీపర్స్ కూడా ఏం లేదు మేడం మీరు పచ్చి గడ్డి పెట్టినా కూడా మేము తింటాము అనడంతో ఇంకా అప్పుడే మేడం ఉనాహన కూడా ఓకే ఇప్పుడు మీరు నా టెరిటరీలో ఉన్నారు కాబట్టి మూసుకొని నేను పెట్టిండేది తినండి అర్థమైంది అనడంతో ఇంకా అన్నయ్యలు కూడా భయపడకుండా ఓకే ఓకే మేడం అంటారు. అండ్ నెక్స్ట్ సీన్లో అయితే మన ఇకాకు గాడు తనతో ఉండే సోల్ రిపర్స్తో పాటు ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. సో అక్కడ ఉండే మన ఇకాకు గాడు ఏంట్రా మీ అందరికీ భయం అనేది వచ్చిందా, అసలు ఎందుకని ఎవరు నాతో పాటు పోటా పడడం లేదు అనడంతో ఇంకా అప్పుడే ఆ గ్యాప్లో అక్కడికి మన ఇచ్చుకోగాడు వచ్చి ఓకే ఎవరు నీతో ఫైట్ చేయకుంటే ఏమి నేనున్నా, లాస్ట్ టైం నీ గుండు పగలగొట్టే కదా రారా చూసుకుందాం అనడంతో ఇంకా అప్పుడే మన ఇకాకు గాడు కూడా లాస్ట్ టైం ఏందో గుడ్డేడు తప్పించుకున్నావు లేదంటే నీకు చచ్చిపోయేవాడివి నా చేతిలో అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా ఏంట్రా లాస్ట్ టైం నేనే కదరా మైనరింగ్ చూస్తూ ఉన్నా నువ్వే ఓడిపోయావు అనడంతో సో అలా వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు. సో ఇలా వీళ్ళిద్దరు ఫైట్ స్టార్ట్ చేసుకుని ఈ గ్యాప్లో అయితే అక్కడికి కెంపాచి జరాకి ఇంకా తన లెఫ్టినెంట్ యాచిరో పాప వస్తారు. ఇంకప్పుడే మన కెంపాచి గాడు ఇచ్చుకొని చూసి ఏరా నీ గాయాలు తగ్గిపోయాయి అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా అవును తగ్గిపోయాయి అని చెప్పే లోపల వెంటనే జరాకి తన జాన్పక్తో తీసి ఇచ్చుకోగాని స్క్వాడ్ని కట్ చేసి ఓకే అయితే మనం ఈసారి కూడా మంచిగా ఫైట్ చేద్దామని చెప్పి ఒక్క స్ట్రైక్ ఇచ్చుకోగాని మీద ఇస్తాడు. దెబ్బకి ఆ రూమ్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. బట్ అక్కడ పొగల్లో నుంచి పక్కకి వెళ్ళి చూస్తే ఇకాకు గాడు స్ప్రో కోల్పోయింటాడు. ఇంకప్పుడే ఇకాకు గాని చూసిన మన కెంపాచి అరే గుండోడా నువ్వెందుకు వచ్చావురా వాడేడి అనడంతో ఇంకప్పుడే మన యాచరో పాప కూడా ఓ కెంపాచి అక్కడ వాడు పారిపోతున్నాడు చూడు చూడు అనడంతో ఇంకా అప్పుడే మన కెంపాచి రే ఆగరా నేను నీతో ఫైట్ చేయాలి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. కానీ బట్ మన ఇచ్చుకోగాడు మాత్రం పోరా పిచ్చినా కొడక మళ్ళీ నీతో ఫైట్ చేస్తే ఈసారి నేను నిజంగానే చచ్చిపోతానని చెప్పి మనోడు వానికి దొరకకుండా పారిపోతూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో అయితే మనకి ఈబాగాన్ని ఎమ్మకూచి గాని చూపిస్తారు. ఇంకప్పుడే ఎమ్మకూచి గాడు మీ కెప్టెన్ ఎలా ఉన్నాడు బాగున్నాడా అనడంతో ఇంకప్పుడే మన ఈబాగాడు కూడా అవును బాగున్నాడు బట్ ఆయన ఎక్కడికో వెళ్ళాడు నాకు కూడా తెలియదు అనడంతో ఇంకా అప్పుడే కొమ్మమోరోని చూపిస్తారు అనమాట. కొమ్మమోరో టోషన్ ఇద్దరు వెళ్ళి టోషన్ ఫ్రెండ్ అయినా తన సమాధి దగ్గరికి అయితే వెళ్ళి ఎప్పుడు కలిసేవాళ్ళు. బట్ ఈసారి కొమ్మమోరో ఒకడు వెళ్ళి అసలు నీ పేరు కూడా నాకు తెలియదు నువ్వు జస్ట్ టోషన్ ఫ్రెండ్ అని నాకు తెలుసు కానీ ఎందుకని టోషన్ ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాడో అది నాకు అర్థం కావడం లేదు. బహుశా తను తీసుకునేది కరెక్టా లేదంటే తప్ప తనని త్వరగా నా దగ్గరికి పంపించాలి అని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. కానీ బట్ ఈ గ్యాప్లోనే
టోషన్ లెఫ్టినెంట్ ఏంటి ఇసాకి గాడు వస్తాడు. ఇంక ఇసాకి గాడు కూడా కొమ్మమోరోని అడుగుతామట, మా టోషన్ సార్ చేసిండే కరెక్టా లేదంటే తప్ప అనడంతో ఇంక అప్పుడే కొమ్మమోరో కూడా టోషన్కి ఇప్పుడు కళ్ళు మూసిపోయినట్లున్నాయి, సో కళ్ళు తెరుచుకున్న వెంటనే తప్పకుండా తను వస్తాలే, నువ్వేం బాధపడకు అంటాడు. అండ్ ఇంకొక సీన్లో అయితే మనకు రెంగకు పాపని చూపిస్తామట. రెంగకు పాప జిన్ ఇచ్మారు గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్లో నీట్స్గా వచ్చి ఏ రెంగకు ఎందుకు అలా ఉన్నావు, నిన్ను కలవడానికి ఒక గెస్ట్ వచ్చాడని చెప్పి కీరా గాని చూపిస్తారు. సో కీరా గారు తనకు సారీ చెప్పడానికి అయితే కొన్ని స్వీట్స్ తీసుకొని వచ్చింటాడు. ఇంకా స్వీట్స్ చూస్తేనే మన రెంగకు పాప వెంటనే కీరా గారితో పాటు మందు కొట్టడం స్టార్ట్ చేస్తుంది. లిటరలీ మాట్లాడుకోకుండానే మన వాళ్ళు దాదాపు 300 బాటిల్ ఫినిష్ చేసిన తర్వాత అప్పుడు రెంగకు పాప ఓకే థ్యాంక్ యూ, నువ్వు నాకు సారీ చెప్పగలిసిన పని లేదు, ఎందుకంటే నువ్వు జస్ట్ నాకు స్క్రాచ్ కూడా ఇలే కదా, అది నీ చేత కాలేదు అనడంతో ఇంకప్పుడే కీరాగాడు కూడా లేదు నేను నిజంగానే మిమ్మల్ని అటాక్ చేయాలనుకోలేదు, దయచేసి నన్ను క్షమించండి అనడంతో ఇంకప్పుడే మన రెంగకు పాప కూడా ఏం పర్లేదు, మీ లీడర్ గడు అలా చెప్పాడు అండ్ నా ఫ్రెండ్ గడు అలా చేశాడు, మన ఇద్దరం కూడా వాడిని అండర్స్టాండ్ చేసుకోలేకపోయాము, ఇన్ఫ్యాక్ట్ వాడిని ఎవడు కూడా అండర్స్టాండ్ చేసుకోలేదులే, అది వేరే విషయం అనుకో, ఓకే ఇప్పుడు ఫీలింగ్ హ్యాపీ అని చెప్పి వీళ్ళిద్దరూ అనుకుంటారు. అండ్ దీనికి ప్యారల్గా మనకు మోమో పాపని అయితే చూపిస్తామంట. మోమో పాపకి అయితే ఐసీయూ వార్డులోకి అయితే ఉంచింటారు. ఇంకప్పుడే ఇట్స్గా ఇక్కడ తనని చూస్తూ ఉంటే ఇంకప్పుడే కెప్టెన్ ఉనహాన తంతాకు వచ్చి ఏం పర్లేదు తనకు బాగా అవుతుందిలే ఫ్యూచర్లో అని చెప్తుంది. అండ్ దీనికి ప్యారల్గా మళ్ళీ మనకి ఇచ్చుకో గ్యాంగ్ని అయితే చూపిస్తామంట. మన ఇచ్చిడేగాడు ఈసారి లాస్ట్ టైం వాళ్ళు రావడం ఈ సోల్ సొసైటీలో ఏ బట్టలతో వచ్చింటారో సో అవే బట్టలను అయితే ఈసారి మనోడు స్టిచ్చింగ్ చేసింటాడు, ఎందుకంటే రిటర్న్లో ఈ సోల్ సొసైటీ బట్టలు వేసుకొని పోతే బుడబుక్లోన్ కంటే హీనంగా ఉంటామని చెప్పి ఇచ్చిడేగాడు వీళ్ళందరూ కూడా కుట్టేసింటాడు. సో ఆ ప్రాసెస్లో భాగంగానే చాదిగాని డ్రెస్సును చూస్తే టీషర్ట్ స్టైల్ అనేది ఏసుప్రేపు గుర్తేస్తాడు. ఇంకా దాన్ని చూస్తుండే చాదిగాడు అరే నా డ్రెస్ స్టైల్ మార్చేసేవారు అనడంతో ఇంకా అప్పుడే ఇచ్చిడేగాడు ఏం పర్లేదు మామ, దాంతో పోల్చుకుంటే ఇదే బాగుందిలే ఇదే వేసుకో అని అంటాడు. ఇంకా అప్పుడే ఒరిహిమే డ్రెస్ కూడా మనోడు కుట్టేసింటాడు. బట్ ఈసారి దానికి ఒక అడిషనల్ స్టిచ్ చేసేసి ఎంతో అందంగా కుట్టింటాడు అనమాట. ఇంకా దాన్ని చూస్తుంటే ఒరిహిమే కూడా థ్యాంక్ యూ అని చెప్తుంది. ఇంకా అప్పుడే మన ఇచ్చిడేగాడు ఇన్ఫాక్ట్ రుకియా కోసం కూడా ఒక డ్రెస్ అయితే కుట్టింటాడు. ఇంకా అది చూస్తేనే మన ఒరిహిమే ఖచ్చితంగా ఇషిడగాడు రుకియాని లవ్ చేస్తున్నాడు అనుకుంటుంది. అప్పుడే మన చాదిగాడు కూడా ఓకే మామ నువ్వు అమ్మాయిలకు మాత్రం ఎంతో బాగా అందంగా కుడతావు బట్టలు, బట్ మగాళ్ళది వచ్చేకి ఇన్ఫాక్ట్ నా డ్రెస్ చూస్తే ఇట్లా కుట్టావు అని చెప్పి తనని తిడుతూ ఉంటాడు. అండ్ ఆ డ్రెస్ తీసుకొని మన ఒరిహిమే పాప కూడా రుకియా రూమ్ దాకా వెళ్తుంది కానీ అక్కడ రుకియా ఉండదు. సో ఇలా సీమ్ సందుల్లో మన ఇచ్చుకోగాడు తిరుగుతుండడంతో ఇంకా అప్పుడే మన ఒరిహిమే వెళ్ళి ఇచ్చుకొని కలుస్తుంది. అప్పుడే మన ఇచ్చుకోగాడు ఏమైంది అలా ఉన్నావు అనడంతో ఇంకా అప్పుడే మన ఒరిహిమే కూడా రుకియా కోసం డ్రెస్ తెచ్చా కానీ తన రూమ్లో లేదు. అండ్ ఈ సెరిటరీ మొత్తం అంతా కూడా తిరిగేసా బట్ తను ఎక్కడా లేదు, తను ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా నాకు కూడా తెలుసు బట్ నాకు ఒక ప్లేస్ అనేది డౌట్గా ఉందని చెప్పి మనోడైతే రుకియాని తీసుకొని ఆ ప్లేస్కి వెళ్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో అయితే బ్యాకో కానీ రెంజిని అయితే చూపిస్తామంట. సో అప్పుడే బ్యాకో గాడు అసలు ఎందుకని నువ్వు ఇక్కడికి వచ్చావు అనడంతో ఇంకప్పుడే రెంజి గాడు కూడా ఎందుకంటే మీరే నా కెప్టెన్ కదా అనడంతో ఇంకప్పుడే బ్యాకో గాడు ఇన్ఫాక్ట్ నీకు బాధగా లేదా, నేను చనిపోయింటే నువ్వు సంతోషపడతావు అనుకున్నా కదా అనడంతో ఇంకప్పుడే రెంజి గాడు కూడా లేదు, ఒకవేళ మీరు కానీ చనిపోయింటే అప్పుడు నేను ఎవరి కోసం స్ట్రాంగ్గా మారాలనడంతో అండ్ ఈ గ్యాప్లోనే కిటికీలో నుంచి మన ఇచ్చుకోగాడు వచ్చి రెంజి రుకియాని చూసావా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే రెంజి గాడు అక్కడికి వచ్చి రేపు ఇచ్చనా కొడుకు అయ్యాలి అట్లా అరుస్తాను అని వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఇంకప్పుడే రుకియా ఇక్కడ లేదని చెప్పి మన ఇచ్చుకోగాడు బ్యాకోగాకి ఇంకా రెంజికి బాయ్ చెప్పి తన కోసం పరిగెత్తుకుంటూ వెళ్తారు. అండ్ ఈ గ్యాప్లోనే రుకియా అయితే కుకాకు షిబాతాకి వెళ్ళి తన బ్రదర్కి ఇంకా తనకైతే సారీ చెప్దాం అనుకుంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే కుకాకు షిబా అసలు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అనడంతో ఇంకప్పుడే మన గాంజోగాడు తన గురించి ఎలాగైనా తెలియకూడదని చెప్పి అబద్ధాలు చెప్తూ ఉంటాడు కానీ బట్ ఈ గ్యాప్లోనే కుకాకు షిబా తను ఎవరో నాకు తెలుసు, ఇన్ఫాక్ట్ తనే నీ బ్రదర్ని చంపేసింది అని కూడా నాకు తెలుసు అనడంతో ఇంకప్పుడే మనోడు ఓ షెట్ ఆస్కర్ అవార్డింగ్ వేస్ట్ అయిపోయింది కదరా అనుకుంటాడు కానీ అప్పుడే మన రుకియా తనకు సారీ చెప్పడంతో ఇంకా అప్పుడే కుకాకు షిబా కూడా అవునా ఓకే ఇప్పటికీ చాలా లేట్ అయిపోయిందిలే అనడంతో ఇంకా అప్పుడే రుకియా బాధపడుకుంటా లేదు నేను ఒకప్పుడే చెప్పాల్సిండేది, ఇప్పటికే చాలా డిలే చేశాను, ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడు కూడా నా యొక్క సిచ్యువేషన్ దగ్గర నుంచి పారిపోతూ వెళ్ళేదాన్ని కానీ ఎప్పుడు వాటిని ఫేస్ చేయలేదు, సో దయచేసి నన్ను క్షమించండి అనడంతో అప్పుడే మన కుక్కకు చెప్పి తన హెడ్ మీద అయితే ఒక పంచి ఇచ్చి నేను ఆల్రెడీ నీకు చెప్పాను సారీ అయితే ఏమొద్దు, ఆల్రెడీ ఒకసారి చెప్పావు పల్లాకి చెప్పి ల్యాక్ చెప్పిద్దు, ఇన్ఫ్యాక్ట్ ఆ హోల్ స్టోరీ అంతా కూడా నా కెప్టెన్ ఉకిటాక చెప్పాలి, అందులో నీ తప్పేం లేదు, ఇన్ఫ్యాక్ట్ నా బ్రదర్ చనిపోవడం అదొక డెస్టినీ, నువ్వు దాని గురించి ఏం పెద్ద ఫీల్ కాకు, ఒకవేళ నువ్వు సారీకి వచ్చింటే చెప్పేసావు కదా ఇంకా వెళ్ళిపో, ల్యాగ్ అంటే నాకు నచ్చదు అంటుంది. ఇంకప్పుడే అక్కడికి ఇచ్చిపోగడొచ్చి నేను అనుకున్నాను నువ్వు ఇక్కడే ఉంటావని, ఓకేలే రేపు మనం వెళ్ళాలి కదా సో ఇప్పుడు వెళ్ళి మనం రెస్ట్ తీసుకుంటే రేపు పొద్దున్నే త్వరగా వెళ్ళిపోవచ్చు, ఇన్ఫాక్ట్ నీ గాయాలు కూడా ఇంకా హీల్ కాలేదనడంతో ఇంకప్పుడే రుకియా కూడా అవును ఇచ్చుకో దీని గురించి నేను నీతో ముందే మాట్లాడదాం అనుకున్నా కానీ ఇప్పుడు ఇలా చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు, నేను ఇక్కడే ఉంటాను నేను ఒరిజినల్ వాళ్ళకి రాను అనడంతో ఇంకా మాటలేని మన ఇచ్చుకోగాడు కూడా ఓకే నువ్వు డిసైడ్ అయ్యింటే నేను మాత్రం ఏం చేస్తాను నీకు నచ్చినది చేయి అంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే కుకాకు శివ ఓకే మీరు రేపు వెళ్ళిపోతారు కదా ఈరోజు నైట్ డిన్నర్ ఈడే తినండి అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా ఓ థ్యాంక్ యూ బట్ వద్దు అంటాడో లేదో వెంటనే కుకాకు శివ ఇచ్చుకోగాని ముక్కు పగలగొట్టి ఆల్రెడీ నీకు చెప్పాను నా దృష్టిలో కరెక్ట్ ఆన్సర్ ఓన్లీ ఎస్,
అదొకటే చెప్పు అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా ఓకే ఎస్ మేడం అంటాడు. సో అలా కుక్కాకు షిబ వాళ్ళ ఇంట్లో అయితే ఆ రోజు నైట్ అయితే మన వాళ్ళు డిన్నర్ చేస్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారల్ గా సెరిటరీస్ అందులో రుకియా కోసం మన రెంజి గాడు, ఒరిహిమే కోసం ఇషిడా గాడు అండ్ ఇచిగో గ్యాన్ కోసం కెంపాచి ఇంకా యాచిరో పాప్ అయితే తిరుగుతూ ఉంటారు. సో అలా నెక్స్ట్ డే అవుతుంది అనమాట. సో అప్పుడే అఫీషియల్ సెంకెమాన్ అయితే మన ఉకిటాగా చూపించి అండ్ అంతేకాకుండా మన ఇచ్చుకోకి అయితే ఒక అఫీషియల్ సోల్ రీపర్ బ్యాడ్జ్ అయితే ఇస్తారు. సో అదేంటి అని చెప్పి మన ఇచ్చుకోకి అడగడంతో ఇంకా అప్పుడే ఉకిటాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాయి. ఇది ఒక సబ్స్టిట్యూట్ సోల్ రీపర్ బ్యాచ్ అండ్ దీన్ని ఉపయోగించుకొని నువ్వు ఈజీగా సోల్ రీపర్ గా మారచ్చు. అండ్ ఇక్కడ జరిగిండే నీకు బ్యాడ్ సిచ్యువేషన్స్ ద్వారా దయచేసి మమ్మల్ని క్షమించు అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా అదేం పర్లేదు, ఇన్ఫాక్ట్ ఇక్కడ జరిగిండే ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా నేను కావాలని కోరుకోండేది తప్పనేసి మీ తప్ప అయితే అస్సలేదు. బట్ మీరు ఇచ్చిండే ఈ ఆహారాన్ని అయితే నేను తప్పకుండా తీసుకుంటాను, థ్యాంక్ యూ సో మచ్ అనడంతో ఇంకా అది చూస్తేనే మన ఉకిటాకా కూడా దిస్ మ్యాన్ ఈస్ ట్రూలీ జెంటిల్మెన్ అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే ఒరిహిమే పాప అయితే ఇషిడా గడు రుకియా కోసం కుట్టిండే డ్రెస్ అయితే తనకిస్తుంది. ఫస్ట్ లో రుకియా పాప అయితే దాన్ని యాక్సెప్ట్ చేయదన్నమాట. ఇక్కడ మేము ఇట్లా డ్రెస్సులు వేసుకోకూడదు అనడంతో ఇంకప్పుడే ఒరిహిమే పాప తనని తిట్టి వాడు నీ కోసమే కుట్టాడు, మర్యాదగా వేసుకుంటావా లేదా అనడంతో ఇంకప్పుడే మన ఒరిహిమే పాపని చూసిన రుకియా పాప అయితే ఓకే వేసుకుంటా నువ్వేం బాధపడుకో అనడంతో ఇంకప్పుడే ఉకిటాకా కూడా ఓకే టైం అయింది మీరు వెళ్ళాలి అనడంతో ఇంకప్పుడే రుకియా పాప ఇచ్చుకోక థ్యాంక్స్ చెప్పడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా ఆ మాట నేను చెప్పాలి, థ్యాంక్ యూ రుకియా అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫైనల్ గా టైం అయింది, నేను ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన సమయం వచ్చిందని చెప్పి వెంటనే మన ఇచ్చుకోగాడు అండ్ తన గ్యాంగ్ అంతా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఫైనల్ గా ఇచ్చుకో యొక్క స్పిరిచువల్ ఎనర్జీ డిసపియర్ అయిపోయిన తర్వాత అప్పుడే యాచిరో పాప కెంపాచిని అడుగుతుందన్నమాట. సో ఇచ్చుకో వెళ్ళిపోతారని మీకు ముందే తెలుసు కదా, సో ఎందుకని మీరు వెళ్ళలేదు అనడంతో ఇంకప్పుడే కెంపాచి జరాకి కూడా ఎందుకు వెళ్ళాలి అనడంతో ఇంకప్పుడే మన యాచిరో పాప కూడా బహుశా మళ్ళీ మనం ఇచ్చుకొని కలవకపోవచ్చు అనడంతో ఇంకప్పుడే కెంపాచి నీకేమైనా తిక్క పట్టిందా, ఆల్రెడీ ఓల్డ్ మ్యాన్ మొమోటో చెప్పాడు కదా అండ్ రాబోయే ఫైట్ అనేది ఇప్పటితో ఓవర్ కాలేదు, ఇన్ఫాక్ట్ ఫ్యూచర్లో మనము ఇంకా ఇచ్చుకో కలిసి ఒకటే పక్కన ఫైట్ చేయొచ్చు, ఇంకా అట్లాంటప్పుడు నేను ఎందుకని వానికి గుడ్ బై చెప్పాలి అనడంతో ఇంకా అప్పుడే యాచిరో పాప కూడా ఓ కెంపాచి నువ్వు బాగానే నేర్చుకున్నావు అండ్ ఇప్పటి నుంచి ఫైట్ కోసం వెయిట్ చేస్తావా అనడంతో ఇంకప్పుడే మన కెంపాచి గారు కూడా నేను వెయిట్ చేస్తాను అంటాడు. అండ్ దీనికి ప్యారల్గా మన ఇచ్చుకో గ్యాంగ్ వాళ్ళు అయితే ఆ సెంటమాన్ దగ్గర నుంచి వెళ్తూ ఉంటారు. బట్ ఈసారి కూడా వాళ్ళకి ఆ క్లీన్ రడ్డు రావడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు ఏ వరిచి పిచ్చి పట్టిందా నీకు, పోయేటప్పుడు దీనికోలే వచ్చేటప్పుడు దీనికోలే, దీని నుంచి ఎలా తప్పించుకోవాలి కనీసం రూట్ మ్యాప్ అన్న ఉంది అనడంతో ఇంకప్పుడే రీచ్ కూడా యాక్చువల్గా ఆ క్లీనర్ని అయితే మామూలు సోల్ రీపర్స్ దాన్ని ఈజీగా అవాయిడ్ చేస్తారు. బట్ మనకు అట్లాంటి పవర్స్ లేవు కాబట్టి మర్యాదగా అది ఎండ్ వరకు వస్తుందో అంతవరకు మనం పారిపోవాలి అండ్ దానికి దొరకకుండా మనం పరిగెత్తాలని చెప్పి పరిగెత్తాను రా అని చెప్పి పరిగెత్తూ ఉంటారు. ఇంకా అలా మన వాళ్ళు అయితే ఆ క్లీనర్ దగ్గర నుంచి తప్పించుకొని ఆ సెంటమాన్ నుంచి ఒరిజినల్ వాళ్ళకైతే జంప్ చేస్తారు కానీ బట్ మన వాళ్ళు అయితే గాల్లో ఉంటారు. ఇంకప్పుడే మన వాళ్ళు కింద పడిపోతూ ఉంటే ఇంకా మనకు కన్ఫర్మ్ సావేరా అనుకుంటారు కానీ బట్ ఈ గ్యాప్ లోనే మన ఉరారక్క పాప అయితే తన దగ్గర ఉండే ఒక గ్యాంగ్లిక్ గన్ తో అయితే అక్కడికైతే షూట్ చేస్తుంది. ఇంకా ఆ గ్యాప్ లోనే వెంటనే టెస్సా గాడు ఇంకా జింటా గాడు అయితే వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. సో ఫైనల్ గా అదొక కార్పెట్ లాగా మారుతుంది అండ్ అక్కడే మనకి ఉరాహరాన్ని అయితే చూపిస్తామంట. సో అప్పుడే ఉరాహరా ఓకే మీరు ఫైనల్ గా వచ్చినట్లున్నారు అండ్ నా గురించి ప్రతి ఒక్క సీక్రెట్ ని కూడా తెలిసినట్లున్నారు అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా అవును ప్రతి ఒక్కటి తెలుసుకున్నాం అనడంతో ఇంకప్పుడే మన ఉరాహరా కూడా దయచేసి నన్ను క్షమించేసేయండి అండ్ నేను దీని గురించి ముందే చెప్పాల్సిండేది, ఇది నా తప్పే అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా ఏం పర్లేదులే, ఇన్ఫాక్ట్ నీ వల్లే మేమంతా కూడా స్ట్రాంగ్ అయ్యాము, ఇన్ఫాక్ట్ మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి, బట్ నేను ఒకే ఒక విషయం నీ గురించి అడగాలి, నువ్వు ఎందుకని నాకు నిజం చెప్పలేదు, ఒకవేళ నిజంగా నాకు తెలిస్తే నేను పారిపోతాను అనుకున్నావా అనడంతో ఇంకప్పుడే మన ఉరాహరా కూడా అవును అని చెప్పి లోపలే వెంటనే మన ఇచ్చుకోగాడు తన ముక్కు మీద గుద్ది చెత్త నా కొడక అని చెప్పి తనని తిడతాడు. ఇంకప్పుడే మన ఉరాహరా కూడా దయచేసి నన్ను క్షమించండి అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు ఏం పర్లేదులే, ఒకవేళ నువ్వు సారీ చెప్పాలనుకుంటే ఎప్పుడైనా నీకు రుకే కనపడితే తనకు సారీ చెప్పు అంటాడు. దానికి మన ఉరాహరా కూడా యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఇషిడా గాడు ఓకే సార్ నా స్టాప్ వచ్చింది బస్సు నిలబెడతారా అనడంతో ఇంకప్పుడే మన ఉరాహరా కూడా డెఫినెట్లీ సార్ అని చెప్పి వెంటనే ఇషిడా గాని అయితే తన ఇంటి దగ్గర దింపుతాడు. అండ్ నెక్స్ట్ ఒరిహిమెన్ కూడా అలాగే తన ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేస్తాడు. అండ్ దాని తర్వాత మన చాదిగాని కూడా తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇంకా ఫైనల్ గా ఇచ్చుకోని కూడా తన ఇంటి దగ్గర డ్రాప్ చేద్దాం అనుకుంటారు కానీ బట్ ఈ గ్యాప్ లోనే మన ఇచ్చుకోగాడు కార్పెట్ నుంచి కిందికి దుంకేస్తాడు. అండ్ ఆ ప్లేస్ ఏదో కాదు, చిన్నప్పుడు ఇచ్చుకొని కాపాడడం కోసం తన మదర్స్ ఎక్కడైతే సాక్రిఫైస్ చేసి ఉంటుందో అదే లొకేషన్ అనమాట. ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు ఆ ప్లేస్ ని చూసి ఎంతో సంతోషపడతాడు అనమాట. ఇంకప్పుడే ఒరిచితో అయితే ఉరాహార మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మన ఒరిచి ఉరాహారాన్ని అడుగుతుంది అనమాట, అసలు మనం ఇప్పుడు ఏం చేయాలి అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా మనం ఒక బిగ్ డిఫీట్ ని అయితే తీసుకున్నాం, చూద్దాం ఫ్యూచర్ లో ఏదైనా జరగచ్చు, బట్ ఒక్కటి మాత్రం నిజం, ఇప్పుడు ఈ బ్యాటిల్ ద్వారా ఈ నెలకి ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మనం ఖచ్చితంగా మనం ఫ్యూచర్ జనరేషన్స్ మీదనే నమ్మకాలు పెట్టుకోవాలి అనడంతో ఇంకప్పుడే మన ఒరిచి మేడం కూడా బహుశా మనం ఫైనల్ గా పీస్ఫుల్ గా చనిపోమేమో అనుకుంటా అనడంతో దానికి మన ఉరాహార కూడా అది కూడా నిజమేలే అనుకుంటారు. సో ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతున్న ఈ గ్యాప్ లో వెంటనే వెనకలో ఉండి జింటాగాడు నాకు తెలిసినంత వరకు మన బాస్ కి ఇంకా ఆ ఒరిచికి ఏదో సంబంధం ఉంది, వీళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అండ్ వీళ్ళ
వీళ్ళ బాండ్ ఏంది అని చెప్పి మనోడు క్వశ్చన్ లేస్తూ ఉంటాడు. అప్పుడే టెస్సా గడు వీళ్ళిద్దరికి మొటిక్కాయలేసి జస్ట్ సైలెంట్ గా ఉండండి అంటారు. సో అలా మన ఇచ్చుకోగడైతే ఫైనల్లీ తన ఇంటి దాకా అయితే వస్తాడు. అండ్ ఇక్కడతో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ సోల్ సొసైటీ ఆర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ ఎపిసోడ్ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉంది. అండ్ ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ లో నెక్స్ట్ ఇచ్చుకోగాని లైఫ్ ని అయితే చూపిస్తారు. అండ్ దాంతో పాటు సోల్ సొసైటీలో నిద్రపోతుండే క్వాడ్ 4 లెఫ్టినెంట్ ఈసా అనే పాపకు ఒక బ్యాడ్ డ్రీమ్ వస్తుంది. సో వెంటనే తను భయపడి బయటికి రావడంతో సో అక్కడే కెప్టెన్ ఉనహానా కూడా ఉంటుంది అనమాట. సో అప్పుడే ఉనహానా తనతో చెప్తామట, ఓకే ఇప్పుడు నీకు ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చింది కదా, ఏం పర్లేదు, ఎందుకంటే ఇప్పటికే నువ్వు ఎన్నో దారుణాలు చూసావు. సో దానివల్ల బ్యాడ్ డ్రీమ్ వచ్చింటుందిలే, నువ్వు ప్రశాంతంగా వెళ్ళి పడుకో, ఈసారి ఏం కాదులే అని చెప్తుంది. బట్ ఇదైతే ఫ్యూచర్ లో వచ్చే దానికోసం ఒక ఫోర్ షాడోయింగ్ అనమాట. అండ్ ఈ సీన్ తోనే ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ రాబోయే ఆర్క్ ఎక్స్ప్లెనేషన్ తో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టాటా, సీ యూ.